everyone. So ఈ సెషన్ కి లైక్ స్కిల్స్ ద బిజినెస్ లైక్ బేసిక్ స్కిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సెషన్ ఇది. సో ఇంకా ఎవరన్నా మీ టీం వాళ్ళు ఎవరన్నా అటెండ్ అవ్వకపోయింటే డెఫినెట్ గా వాళ్ళకి కాల్ చేయండి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెషన్ ఇన్ ద బిజినెస్. ఇండస్ట్రీ ఆఫ్ బిజినెస్ లో మీరు ముందుకు వెళ్ళాలంటే స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఆ స్కిల్స్ ని ఇక్కడ నేర్పించబోతున్నారు. సో ఇంకా ఎవరన్నా, అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, అందరూ డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి ప్రతి ఒక్కరు మీ మీ వీడియోస్ ని ఆన్ చేసుకోండి. మీరు వీడియో ఆఫ్ చేసినారంటే మీరు ఇక్కడ వినకుండా ఇంకా ఏదో వేరే పనులు ఉన్నట్టు 100% మేము అర్థం చేసుకుంటాము. కాబట్టి డెఫినెట్ గా మీ మీ వీడియోస్ ని ఆన్ చేసుకోండి అండ్ ఈ సెషన్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయండి. ఒక డైరీ అండ్ పెన్ పెట్టుకొని ఇక్కడ చెప్పే ప్రతి ఒక్క పాయింట్ ని నోట్ డౌన్ చేసుకోండి. బికాస్ దిస్ స్కిల్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. సో టు సే అబౌట్ ద స్కిల్స్, మీ వర్చువల్ క్లాపింగ్స్ ద్వారా let us invite our mentor, our upline, Mr. Arjun Veera sir, Emerald Executive in Indus Viva. Arjun sir, over to you. Yes, Daniel, thank you very much for inviting me. And very good evening, everybody. You can please enable the chat box to everybody so that we will have a chat. Yes. Is the chat box open for everybody? Yes, very good evening, sir. Please make sure oksari మీ పేరు, where are you joining from అని చెప్పి ఒక మెసేజ్ పెట్టండి. I'll have some good interaction with you. Today it was a very very productive day. From morning I had, this is my 7th or 8th meet today. Very very productive day. Yes, we have a lot of people from Hyderabad, Kurnool. Yes, from Guntur, Thane. Yes, different places నుంచి ఈ రోజు మన కాల్ జాయిన్ అవుతున్నారు. I appreciate your efforts. 8 o'clock in the evening we are here. ఒక సబ్జెక్ట్ ని నేర్చుకోవడానికి మీరందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. I appreciate that. ప్రొద్దుటూర్, yes. గుంతకల్, yes. So most of them are Telugu speaking people. మనం కంఫర్టబుల్ గా ఈరోజు తెలుగులో మాట్లాడుకుందాం అండ్ చాలా చాలా న్యాచురల్ వేలో, చాలా ఇంట్రెస్టింగ్ వేలో ఈరోజు మన స్కిల్స్ ని డిస్కస్ చేద్దాం. I am very much excited. How many of you are really excited to know some skills, some techniques? స్కిల్స్ అంటే ఏం లేదండి. స్కిల్స్ అంటే అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ వచ్చేటివి స్కిల్స్. మీరు పెద్దగా టెన్షన్ పడకండి. స్కిల్స్ అంటే అసలు నేను చాలా నేర్చుకోవాలి, చాలా కష్టపడాలి అనే మైండ్ సెట్, అనే థాట్ ప్రాసెస్ ఏం పెట్టుకోకండి. మై వాయిస్ అండ్ వీడియో క్లియర్? ఈజ్ మై వాయిస్ అండ్ వీడియో క్లియర్, డానియల్? శరత్, ఎవరైతే కో హోస్ట్ ఉన్నారో అప్పుడప్పుడు మధ్యలో పార్టిసిపేట్ చేయండి, మాట్లాడుతుండండి. ఇట్స్ క్లియర్ సార్. క్లియర్ సార్. ఎస్. సో ఈ సబ్జెక్ట్ ని మనం డిస్కస్ చేసే ముందు ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్. ఎస్, స్కిల్ సెట్ కంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక సెట్ ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒకటి ఉంది. ఓకే, అది ఉంది, ఎస్ అని నేను దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కమిట్మెంట్ మనకి ఇస్తేనే స్కిల్ సెట్ చాలా ఈజీ అవుతుంది. ఓకే, స్కిల్ ఇంపార్టెంటా? ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలి. చాట్ బాక్స్ అందరికి ఓపెన్ ఉంది. ఐ వాంట్ ఎవ్రీబడి టు ఆన్సర్ ఇన్ ద చాట్ బాక్స్. స్కిల్ ఇంపార్టెంటా, విల్ ఇంపార్టెంటా? చాట్ బాక్స్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ. స్కిల్ ఇంపార్టెంటా, విల్ ఇంపార్టెంటా? ఎస్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆన్సరింగ్. వెరీ గుడ్. స్కిల్ ఇంపార్టెంటా, విల్ ఇంపార్టెంటా? బోత్ ఆర్ ఇంపార్టెంట్. స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్, విల్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్, లెట్ మీ టెల్ యూ, స్కిల్ కంటే విల్ చాలా 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 ఇంపార్టెంట్. విల్ ఉంటే స్కిల్ ఆటోమేటిక్ వస్తుంది. విల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కిల్ ఈజ్ ఆల్సో అఫ్ కోర్స్ ఇంపార్టెంట్. బట్ స్కిల్ ప్రాక్టీస్ చేస్తే స్కిల్ వస్తుంది, కానీ దానికి ప్రాక్టీస్ చేయాలని డిసైడ్ అవ్వాలంటే విల్ ఉండాలి. There are many talented people who are not successful. There are very small talented people, out of practice, out of will, they become successful. So I want to start with a beautiful story this session. You know, chat box kotta vallu, I want everybody to participate. మనందరం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, if you want to climb a mountain, ఒక మౌంటైన్ క్లైంబ్ చేయాలి అంటే మన దగ్గర ఉండాల్సిన టూల్స్ ఏంటి? అన్నిటికంటే మన దగ్గర ఉండాల్సిన ఏంటి? రోప్ ఉండాలి. ఓకే, ఒక మౌంటైన్ క్లైంబ్ చేయాలి అంటే అక్కడ ఏమేమి ఉండాలి? యూ కెన్ పుట్ ఇన్ ద చాట్ బాక్స్ యువర్ ఆన్సర్.
మనందరం మౌంటైన్ క్లైమ్ చేయాలంటే మన దగ్గర ఏమేమి ఉండాలి? వాటర్ ఉండాలి సార్ వెళ్ళడం. వాటర్ ఉండాలి, షూస్ ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి, మధ్యలో తినడానికి ఫుడ్ ఉండాలి, ఎక్కాలన్న విల్లు ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి, ఎక్కాలనే విండ్లు ఉండాలి. ఎస్, స్టామినా, విల్ పవర్, ఎనర్జీ. కరెక్ట్. అన్నీ ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ అసలు ఫస్ట్ అక్కడ మౌంటైన్ ఉండాలి. ఇన్ ద సేమ్ వే రియల్ లైఫ్లో కూడా ఈరోజు మనం స్కిల్ సెట్ కానీ మిగతావన్నీ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఇండస్ వైవల్ అంటే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ మన చేతిలో ఉంది. వీ షుడ్ బి వెరీ మచ్ హ్యాపీ అండ్ ఫీల్ ఆల్వేస్ బ్లెస్డ్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఆపర్చునిటీ వీఆర్ హ్యావింగ్. దేర్ ఆర్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ బయట, ఆపర్చునిటీ లేదు వాళ్ళ దగ్గర. దేవుణ్ణి మనం ఎప్పుడైనా కోరుకుంటే ఏం కోరుకోవాలంటే నాకు ఒక ఆపర్చునిటీ నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను కోరుకోవాలి. ఈజీ ఆపర్చునిటీ కోరుకోకండి, కష్టమైన ఆపర్చునిటీ ఇవ్వండి, కానీ దాన్ని అచీవ్ చేసే ధైర్యాన్ని, కేపబిలిటీని ఇవ్వమని చెప్పి కోరుకోండి. ఇన్ ద సేమ్ వే నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ ఇండస్ వైవా ఇస్ ద వరల్డ్స్ బెస్ట్ ఆపర్చునిటీ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి ఆఫ్ అస్. సో అది మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో, అది మీరు ఎప్పుడైతే నమ్ముతారో మిగతావన్నీ చాలా ఈజీ అవుతాయి. మీకు నచ్చిన పని చేసేటప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది. నచ్చని పని చేసేటప్పుడు ఐ రిమెంబర్ నార్మలీ అర్లీ మార్నింగ్ 5 o'clock లేయాలి అంటే మనం స్కూల్కి వెళ్ళాలి, పొద్దున 5 o'clock లేసి రెడీ అవ్వమంటే రెడీ అయ్యే వాళ్ళం కాదు. కానీ పొద్దునే 6 o'clock క్రికెట్ మ్యాచ్ ఉందంటే 5 o'clock రేసి రెడీ అయిపోయి మేము గ్రౌండ్లో ఉండేవాళ్ళం. ఐ రిమెంబర్ మీకు కూడా జరిగింటది చిన్నప్పుడు. వెన్ ఐ వాజ్ ఇన్ 4th 5th స్టాండర్డ్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే హాలిడేస్లో మార్నింగ్ వెళ్తున్నామంటే రాత్రి అంతా నిద్రపోయేవాడిని కాదు నేను. బికాస్ ఐ వాజ్ ఎక్సైటెడ్. రేపు మార్నింగ్ ఊరికి వెళ్తున్నాం అని చెప్పి నైట్కే బ్యాగ్ సర్దేసుకొని ఎప్పుడు మార్నింగ్ అవుతుందా అని వెయిట్ చేసేవాడిని ఫెస్టివల్కి ఊరికి వెళ్ళాలంటే. ఇలాంటివి మీకు కూడా చూసింటారు. ఎందుకంటే ఐ వాజ్ ఎక్సైటెడ్. సో ఎందుకు ఎక్సైటెడ్ అంటే ఐ రియలీ లైక్ దట్. మనకు నచ్చిన పని చేసేటప్పుడు టైం అలా ఫ్లిప్ అయిపోతుంది. మనకి నచ్చని పని చేసేటప్పుడు ఎంతసేపు అయినా టైం అవ్వదు. ఒక్కొక్కసారి కొన్ని క్లాసెస్లో కూర్చుంటే అలా అనిపిస్తుంటుంది. Sir, I think some network issues. With me? Yeah, now it is clear, sir. Oh, sorry. Yeah. I think I have good internet connection, but still Wi-Fi is good. Let me know. Sharath, is it okay now? Yes, sir, but your video got Sir, stuck. video Sharath, stuck. is it okay now? Video got stuck, sir. Now is it okay? Yes, sir, fine. Yes. Super. Yes, I've sir. shifted the Wi-Fi. Yeah. Yes. So what I'm trying to say is, ఈ బిజినెస్ ఎవరికి చాలా చాలా సింపుల్ అనిపిస్తుంది అంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ యాక్చువల్లీ వెరీ సింపుల్ బిజినెస్, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ బిజినెస్ ఇన్ 21st century. తెలుసా ఆ విషయం? నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ మోస్ట్ సింపుల్ బట్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ బిజినెస్. ఓకే, అది ఎందుకో కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మన చేతిలో ఉండే ఆపర్చునిటీ వాల్యూ తెలుసుకోండి. దెన్ మీరు ఎగ్జైట్ అవుతారు, కమిట్ అవుతారు నేర్చుకోవడానికి. దాని తర్వాత కేక్ వాక్ లా ఉంటుంది మీ బిజినెస్. మీకు నచ్చని పని చేయాలంటే చాలా డిఫికల్ట్. సి, వీఆర్ ఇన్ ఎ వెరీ వెరీ బిగ్ బిజినెస్ కాల్డ్ వాట్ డూ వి సెల్? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఫీలింగ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఎ సెల్లర్? ఎస్, ఐఎమ్ ఎ సెల్లర్ అండ్ ఐ సెల్ డ్రీమ్స్, ఐ సెల్ హోప్స్. A leader is one who sell hopes. A leader is one who sell dream. Martin Luther King started a statement with, I have a dream. Correct na? So ఈ బిజినెస్ ఎవరికి అంటే మన దగ్గర ఉండే ఆపర్చునిటీ వాల్యూ కానీ మనకు తెలిసినప్పుడు చాలా చాలా ఈజీ అయిపోతుందండి ఈ బిజినెస్. విల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, స్కిల్ అనేది ఎలా అంటే అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎంతమందికి ఇక్కడ పుట్టడమే స్విమ్మింగ్ నేర్చుకున్నారు, కానీ దాని తర్వాత చాలా మందికి అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ స్విమ్మింగ్ వస్తుంది. ఫస్ట్ టైం చాలా భయం వేస్తుంది, కానీ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ నౌ ఎవ్రీబడి క్యాన్ స్విమ్. అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ ఎవ్రీబడి క్యాన్ రైడ్ ఎ బైసికల్. అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ ఎవ్రీబడి క్యాన్ రైడ్ ఎ కార్. అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ నేను ఫస్ట్ టైం దోశ వేయడానికి ట్రై చేస్తే అది ఇడ్లీ అయింది, బట్ ప్రాక్టీస్ చేస్తే చాలా మంచి దోశ వస్తుంది. మీరు ఎక్కడన్నా చూడండి, చాలా మంచి దోశ వేస్తారు చాలా పెద్దగా, అవుట్ ఆఫ్ ప్రాక్టీస్. సో స్కిల్ అనేది ఏంటంటే అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ వచ్చేది స్కిల్.
విల్ అనేది ఏంటంటే పట్టు వదలకోకుండా దాన్ని సాధించేంత వరకు పట్టుకోవడమే విల్. విల్ ఉంటే స్కిల్ చాలా ఈజీ. విల్ ఎప్పుడు వస్తుంది? దాని మీద ఇష్టం ఉంటే, ప్రేమ ఉంటే విల్ వస్తుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఈ బిజినెస్లో ఎవరైతే సక్సెస్ఫుల్ అవుతున్నారో మీరు కోర్ డిఎన్ఏ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి బిజినెస్ అంటే లవ్, ఇష్టం, పిచ్చి. ఫాలో యువర్ ప్యాషన్. ఈ బిజినెస్ అంటే నాకు పిచ్చి, ఈ బిజినెస్ అంటే ఈరోజు ఎవరైతే గ్రో అవుతున్నారో, ప్రేమ్ సార్ అవ్వచ్చు, అభిలాష్ థామస్ సార్ అవ్వచ్చు, ఎవరైనా కానీ ఈ బిజినెస్ అంటే పిచ్చి. ఎందుకు వచ్చిందంటే వి అండర్స్టూడ్ ద వాల్యూ ఆఫ్ దిస్ బిజినెస్. చాలా మంది సార్ నేను ప్రజెంటేషన్ ఇస్తుంటే చాలా మంది నచ్చట్లేదు సార్, వాళ్ళు చెప్తుంటే నేను ఫీల్ అయిపోతున్నాను సార్, వాళ్ళు ఏంటి రిజెక్ట్ చేస్తుంటే నేను హట్ అయిపోతున్నాను. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్. మీరు చేసే పని మీద మీకు ఇష్టం కానీ కాన్ఫిడెన్స్ కానీ లేనప్పుడు అవతల వాళ్ళ ఒపీనియన్ మీ ఒపీనియన్ అవుతుంది. అదే మీకు క్లారిటీ ఉందనుకోండి, మీ ఒపీనియన్ వాళ్ళ ఒపీనియన్ అవుతుంది. వాట్ డూ యూ మీన్ బై సెల్లింగ్? ఇది రాసి పెట్టుకోండి. సెల్లింగ్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫీలింగ్స్. సెల్లింగ్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫీలింగ్స్. మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నామంటే మనకుండే ఫీలింగ్ని అవతల వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే ఒక బ్యూటిఫుల్ ఇండస్ట్రీలో మనం ఉన్నాం. ఇది అర్థం చేసుకుంటే ఇంతే కదా సెల్లింగ్ ఆర్ ఇంతే కదా బిజినెస్ అనిపిస్తుంది మీకు. అవర్ ఇంటెన్షన్ షుడ్ బి వెరీ ప్యూర్. చాలా మంది సెల్లింగ్ అంటే అవసరం లేని ప్రోడక్ట్ సెల్ చేయడం అనుకుంటారు, లేదా అవతల వాళ్ళని ఫోర్స్ఫుల్ గా కన్విన్స్ చేయడం అనుకుంటారు, లేదా అవతల వాళ్ళని వెంటబడ్డం అనుకుంటారు. ఇది కాదండి, దయచేసి సెల్లింగ్ అంటే అది కాదు. సెల్లింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్. సెల్లింగ్ ఈజ్ యాక్చువల్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫీలింగ్. సెల్లింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అవతల వాళ్ళ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేవాడే బిజినెస్ మ్యాన్. థామస్ అల్వా ఎడిసన్ దానికంటే ముందు చాలా మంది బల్బు కనుక్కున్నారు, కానీ ఒక ప్రాక్టికల్ బల్బ్, దాని ఒక మార్కెటింగ్ ప్లాన్. మనకి చాలా మంది థామస్ ఎడిసన్ ని ఒక సైంటిస్ట్ లాగా చెప్తారు, బట్ హీస్ అ బిజినెస్ మ్యాన్. సీరియస్లీ, బికాస్ హీ అలోన్ టుక్ ఏ పేటెంట్ రైట్. చాలా మంది కనుక్కున్నారు కానీ పేటెంటెడ్ తీసుకోలేదు. చాలా మంది కనుక్కున్నారు కానీ దాన్ని ఎలా సెల్ చేయాలో తెలియదు. కావాలంటే మీరు దాని మీద డాక్యుమెంటరీస్ చూడండి. సో బల్బ్ నెసెసిటీ ఆఫ్ ప్రతి ఒక్కరికి నీడ్ ఏంటి అంటే, నేను చెప్పట్లేదు, అంబానీని వెళ్ళండి, వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్, బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్. వాట్ ఈస్ బిజినెస్ అని అడిగితే చాలా సింపుల్ గా ఒకటే మాట చెప్తాడు, సాల్వింగ్ ద ప్రాబ్లమ్ ఈజ్ బిజినెస్. ద బిగ్గర్ ప్రాబ్లమ్ యూ సాల్వ్, ద బిగ్గర్ బిజినెస్ మ్యాన్ యూ బికమ్. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది, దాన్ని ఎలా సాల్వ్ చేస్తే అదే పెద్ద బిజినెస్. he achieved the same things. ఇండస్ వైవా కూడా ఎవరైతే ఇండస్ వైవా ఒక ప్రాబ్లం కి సొల్యూషన్, నువ్వు ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ ఇస్తున్నావు అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, అది నిజమని మీకు తెలుస్తుందో, దెన్ ఓన్లీ యువర్ బిజినెస్ విల్ బి సూపర్ సక్సెస్ఫుల్. లేదంటే ఓన్లీ మనీ కోసం చేస్తా, డబ్బులు వస్తే బిజినెస్ చేస్తాను అని, మనీ ఈజ్ అ బై ప్రోడక్ట్ అండి. ఐ వాంట్ టు టెల్ యూ సమ్ బేసిక్స్. చాలా మందికి తెలియదు, ఎందుకంటే ప్రాబ్లం మంది కాదు. చిన్నప్పటి నుంచి మన స్కూల్లో ప్యాషన్ అనే మాట నేర్పారు. ఎక్కడ ప్యాషన్, సక్సెస్, డ్రీమ్స్, యూనో ఇవన్నీ నేర్పారు. ఏ అంటే యాపిల్ అని నేర్పిస్తారు, దాని బదులు ఏ అంటే యాటిట్యూడ్, బి అంటే బ్యాట్ అని నేర్పిస్తారు, బి అంటే బిలీఫ్, సి అంటే క్యాట్ అని నేర్పిస్తారు, సి అంటే కమిట్మెంట్. ఇవన్నీ కొన్ని నేర్చుకోగలిగితే పాజిటివ్ యాటిట్యూడ్, హై థింకింగ్ యాటిట్యూడ్, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్, సక్సెస్, రియల్ లైఫ్ సక్సెస్ స్టోరీస్, ఇవి నేర్పిస్తే ఎవ్రీబడి విల్ బికమ్ సక్సెస్ఫుల్. ఓకే, సో యాక్చువల్లీ స్కిల్ సెట్, ఐ లవ్ స్కిల్ సెట్. చాలా చాలా సింపుల్ అండి, దాని గురించి మీరు టెన్షన్ పడొద్దండి. కానీ దానికంటే ముందు విల్ సెట్ లేకపోతే ఎంత పెద్ద, ఈవెన్ ప్రేమ్ సార్ కాదు కదా, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ వచ్చి మీకు క్రికెట్ నేర్పాలనుకుంటే, మీరు నేర్చుకోకూడదు అనుకుంటే సచిన్ టెండూల్కర్ కాదు కదా, ఎవరు వచ్చి నేర్పించినా మీకు వేస్ట్. ఓకే, మీరు మ్యూజిక్ మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ లేనప్పుడు, దాని మీద మీకు ప్రేమ, మీకు ఇష్టం లేనప్పుడు, ఏఆర్ రెహమాన్ వచ్చి మీకు మ్యూజిక్ నేర్పిస్తా, రోజు కూర్చొని 24 hours మీతో టైం స్పెండ్ చేస్తా అంటే అది వేస్ట్. ఓకే, ఎవరికైతే దాని మీద రెస్పెక్ట్, భక్తి ఉందో, ఏఆర్ రెహమాన్ దగ్గర రానవసరం లేదు, అతను ఫోటో పెట్టుకొని వీడు సక్సెస్ అయిపోతాడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వాల్యూ గురించి ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసిన వెంటనే యుద్ధానికి వెళ్ళకండి. కత్తి పట్టుకొని వెంటనే యుద్ధానికి వెళ్ళి సాధించాలి అనుకోకండి. ఫస్ట్ అసలు ఈ బిజినెస్ వాల్యూ ఏంటో తెలుసుకోండి. దెర్ ఆర్ మెనీ బుక్స్, కాపీ క్యాట్ మార్కెటింగ్, యునో, ద బిజినెస్ స్కూల్, పారబుల్ ఆఫ్ పైప్ లైన్,
ఈ బుక్స్ అని క్వశ్చన్స్ ఆర్ ద ఆన్సర్స్ ఫర్ నెట్వర్క్ మార్కెటింగ్. There are many books who stole an American dream, many books on network marketing, many videos on network marketing. ఎందుకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలో మీకు తెలిసినప్పుడు, దీని వాల్యూ మీకు తెలిసినప్పుడు ఎలా చేయాలని చాలా చాలా ఈజీ. వై క్లియర్ ఉంటే హౌ చాలా ఈజీ. వై క్లియర్ లేదనుకోండి, హౌ ఎన్నిసార్లు నేర్పించినా వేస్ట్. ఓకే, సో ఆల్వేస్ మీ వైని ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకోండి, అప్డేట్ చేసుకుంటూ ఉండండి. ఎస్, నౌ లెట్ మీ టెల్ యూ, స్కిల్ లోకి వెళ్దాం మనం. ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఈ బిజినెస్ చేయడానికి రెడీగా ఉన్నారు? విల్ ఉంది మీకు? విల్ ఉంటే స్కిల్ చాలా చాలా ఈజీ. ఎస్, లెట్ మీ టాక్ అబౌట్ ద స్కిల్. సార్ ఏంటి సార్ నెట్వర్క్ మార్కెటింగ్ లో 7 skills ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే? దెర్ ఈస్ ఎ బుక్ కాల్డ్ 7 skills ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ బై ఎరిక్ వరే. చాలా మంచి బుక్స్ ఉన్నాయి 7 skills ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పి. సో దీని గురించి మీరు అర్థం చేసుకోవడానికి నేను ఒక చిన్న స్టోరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి అదే ప్రాక్టికల్ లైఫ్లో మీకు అప్లై అయిపోతుంది. ఇందాక నేను చెప్పినట్టు సెల్లింగ్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫీలింగ్. అట్ ద సేమ్ టైం సెల్లింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. లెట్ మీ రిపీట్ ఇట్. ఒక 9th 10th స్టాండర్డ్ ఒక అబ్బాయి ఉన్నాడు. జస్ట్ అదేంటి, ఒక మూవీలో అడుగుతారు వాట్ డూ యూ డూ అంటే, నేను ఒక బుక్ రాస్తున్నా. ఏం బుక్ రాస్తున్నావు అంటే, ఒక యూత్ఫుల్ బాయ్ యంగ్ లవ్ స్టోరీ అంటాడు. ఒక యూత్ఫుల్ బాయ్ లవ్ స్టోరీ. అలాంటి ఒక లవ్ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఎంతమంది ఆర్ ఫ్రీ? నాకు ఐ డోంట్ లైక్ టు గో మోర్ ఆఫ్ టెక్నికల్, ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్న వాళ్ళని బోర్ కొట్టేయాలని లేదు. బట్ చాలా సింపుల్ గా ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నా. అదేంటంటే, నాకు తెలిసిన ఫ్రెండ్ స్టోరీ ఇది. వాడు 9th క్లాస్లోకి ఎంటర్ అయిన, మీరు కూడా చాలా మంది ఇలాంటి వాళ్ళని చూస్తుంటారు, అబ్బాయిలు కూడా చాలా మంది ఉన్నారు, బాగా కనెక్ట్ అవుతారు. 9th క్లాస్లోకి ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ డే మొత్తం క్లాస్ అందరు కూర్చున్నారు. క్లాస్కి వచ్చి కూర్చున్న వెంటనే వాడు ఫస్ట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ఈవెన్ సరే 9th క్లాస్ వదిలేయండి, ఇన్ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఆర్ బీటెక్ సెకండ్ ఇయర్, ఓకే, బీటెక్ సెకండ్ ఇయర్లో క్లాస్లోకి ఎంటర్ అయిన వెంటనే తను ఫస్ట్ చూసింది ఏంటంటే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని రోస్ చూశాడు. లెఫ్ట్ సైడ్ కాదు, ఓన్లీ రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ ఓన్లీ అబ్బాయిలు ఉంటారు, రైట్ సైడ్ ఓన్లీ అమ్మాయిలు ఉంటారు. ఫస్ట్ బెంచ్ నుంచి లాస్ట్ బెంచ్ వరకు మొత్తం అందరినీ చూస్తున్నాడు. ఓకే, తర్వాత ఒక 4-5 సెక్షన్స్ ఉన్నాయి. ఆ 4-5 సెక్షన్స్లోకి వెళ్ళి మొత్తాన్ని అబ్జర్వ్ చేసి వచ్చాడు. తర్వాత సరిపోలేదని చెప్పి జూనియర్స్ని కూడా మొత్తం చూసేసి వచ్చాడు. ఓకే, చూసిన తర్వాత ఒక క్లారిటీకి వచ్చింది. ఒక ఫ్యూ పీపుల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత హీ స్టార్టెడ్ డూయింగ్ ఫ్రెండ్షిప్. దాని తర్వాత హీ వెంటబడి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇష్టాలు తన ఇష్టాలు తెలుసుకున్న తర్వాత హీ స్టార్టెడ్ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. ఓకే, దెన్ ద రిలేషన్ స్టార్టెడ్. వెంటనే ఒప్పుకుంటారా? నో, రిజెక్ట్ చేసేసారు. లెట్స్ బీ ఫ్రెండ్స్ అన్నాడు. మళ్ళీ హీ స్టార్టెడ్ హిజ్ ఫ్రెండ్షిప్. దాని తర్వాత సెకండ్ టైం వాళ్ళే వచ్చి రిటర్న్లో ఐ లవ్ యూ చెప్పారు. అండ్ దిస్ ఒక శుభం కార్డు పడింది అనమాట. ఇది నార్మల్లీ మనం సినిమాలో చూస్తుంటాం. నేను చెప్పేది మీకు కనెక్ట్ అవుతుందా? అంటే ఫస్ట్ స్టెప్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇది ప్రతి లైఫ్లో చాలా మందికి జరిగింటది, చూసింటారు, అట్లీస్ట్ జరిగింటది. ఓకే, అబ్జర్వేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారు. ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రాసెస్ని ఏమంటారు అంటే లిస్ట్ మేకింగ్ అని అంటారు ఇండస్ట్రీలో ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్లో. లిస్ట్ మేకింగ్ చేసేటప్పుడు ఒక్కరిని కూడా వదిలిపెడతారా? ఫస్ట్ అందరినీ చూస్తాడు. చూసిన తర్వాత నాకెవరు సెట్ అవుతారు అనే ఒక ఫీలింగ్తో ఒక క్యాలిక్యులేషన్ చేసుకుంటాడు. కరెక్టేనా? లిస్ట్ మేకింగ్. దాని తర్వాత లిస్ట్ మేకింగ్ క్లియర్ ఉందా? లిస్ట్ మేకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ జస్ట్ లిస్టింగ్, నథింగ్ అదర్ దాన్ దట్. తప్పేం లేదు, జస్ట్ లిస్ట్ రాసుకుంటారు. వీడు నాకు సూటబుల్ బిజినెస్ పార్ట్నరా కాదా, రేపు పొద్దున వీడు నా ఆర్గనైజేషన్లో గ్రో అవుతాడా లేదా, జస్ట్ లిస్టింగ్ తర్వాత ప్రాస్పెక్టింగ్. ఒకవేళ లిస్టింగ్ చేసేటప్పుడు నాకు అవసరం లేదని చెప్పి మిస్ అవుతే తను లైఫ్ లాంగ్ చాలా మిస్ అయిపోతాడు. కరెక్టేనా? సో లిస్ట్ మేకింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ స్టెప్. దాని తర్వాత ప్రాస్పెక్టింగ్ అన్నప్పుడు క్రైటీరియాస్.
చాలా మంది చూస్తుంటారు. మన ఇంట్లో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ సంబంధాలు చూసేటప్పుడు లిస్ట్ చాలా పెద్ద ఉంటుంది. దాని తర్వాత మన క్యాస్టా కాదా, మన ఫినాన్షియల్సా కాదా, ఇవాళ చాలా క్రైటీరియాస్ ఉంటాయి. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ప్రాస్పెక్టింగ్ చాలా చాలా క్లియర్. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అంటే మాక్సిమం 25 years ప్లస్ ఉండే వాళ్ళని ఎక్కువ చూస్ చేస్తారు. అండ్ మ్యారీడ్ పీపుల్, తర్వాత డెసిషన్ మేకర్స్. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే బికాస్ ఈ బిజినెస్ని సీరియస్గా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్లో సీరియస్గా ఉండాలి. ఎవరు లైఫ్లో సీరియస్గా ఉంటారు కెరియర్ మీద అంటే ఎవరికైతే బాధ్యత ఉంటుందో వాళ్ళే కెరియర్ మీద సీరియస్గా ఉంటారు. సమ్ పీపుల్, దెర్ ఆర్ మెనీ పీపుల్ ఇక్కడ 18, 19, 20, 25 yearsకి డైమండ్స్ అయిన వాళ్ళు మన కంపెనీలో కూడా ఉన్నారు. ఐఎమ్ నాట్ సెయింగ్ మిగతా వాళ్ళు వద్దని కాదు, కానీ ఇఫ్ యు సీ లైఫ్లో ఒక ఏజ్ 25 దాటిన వాళ్ళు, దాని తర్వాత మ్యారీడ్ పీపుల్ అండ్ డెసిషన్ మేకర్స్ చాలా మంది ఉంటారు. సార్ నా హస్బెండ్ పర్మిషన్ ఇవ్వాలి, నా వైఫ్ పర్మిషన్ ఇవ్వాలి, మా నాన్న పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళు ఎప్పుడు దే ఆర్ సమ్ ప్యాంపర్డ్ కిడ్స్. అలా కాదు, వాళ్ళ లైఫ్ కోసం వాళ్ళు డెసిషన్ తీసుకునే వాళ్ళు ఉండాలి. సో ఈ 3 క్రైటీరియాస్ని మీరు కేటగరైజ్ చేసుకొని వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. వెన్ యు ఆర్ సెలెక్టింగ్ ఎ బిజినెస్ పార్ట్నర్ అండ్ యు ఆర్ ద CEO ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్, రిమెంబర్, నా దృష్టిలో లైఫ్ టైం మీతో పాటు ఏదైనా వస్తుంది అంటే అది మీ కెరియర్. ఈరోజు సచిన్ టెండూల్కర్ మీరు గుర్తుపెట్టుకుంటారంటే రేపు పొద్దున వాట్ ఈజ్ సచిన్ అంటే తను ఏంటి అని కాదు, తను ఏం చేయగలడని. ఓకే, ఏఆర్ రెహమాన్ అంటే తను ఏంటి అని కాదు, తను ఏం చేయగలడని. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటే తను ఎవరు, తను ఏ క్యాస్ట్ కాదు, తను ఏం చేయగలడని. ఓకే, అమితాబ్ బచ్చన్ అంటే తను ఏం చేయగలడు. ఇన్ ద సేమ్ వే రేపు పొద్దున మన ఎవరైనా గుర్తుపెట్టుకుంటే నువ్వు ఏం చేయగలవు, నువ్వు ఏం చేసావు దాని ప్రకారమే గుర్తుపెట్టుకుంటారు. సో ఐ ఫీల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ అవర్ కెరియర్. సో మన కెరియర్లో మనతో పాటు లైఫ్ టైం మనతో పాటు ఈ జర్నీలో మనతో పాటు అసోసియేట్ అయ్యే వాళ్ళే మన బిజినెస్ పార్ట్నర్స్. మీరు వద్దనుకున్నా వాళ్ళు ఈ బిజినెస్లో మీతో పాటు ఉంటారు మీరు ఒక్కసారి స్టార్ట్ అయితే. సో అలాంటి బిజినెస్ పార్ట్నర్స్ చూస్ చేసుకునేటప్పుడు బెస్ట్ పీపుల్ని చూస్ చేసుకుంటారా, సార్ రోడ్డు మీద ఏదో ఖాళీగా తిరుగుతున్నాడు సార్ వీడిని చూస్ చేసుకుంటారా? లైఫ్ టైం మనతో పాటు ఉండే వాళ్ళ మీద మనకి ఇంపార్టెన్స్ ఉంటుందా, సీరియస్నెస్ ఉంటుందా, కొంచెం టైం పెడదామా వద్దా? ఓకే, సో ప్రాస్పెక్ట్ లిస్ట్ మేకింగ్, ఎవరిని షార్ట్ లిస్ట్ చేయకండి, మొత్తం లిస్ట్ ఉండాలి. అండ్ ఆ లిస్ట్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతుండాలి, ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతుండాలి. బికాస్ దే ఆర్ గోయింగ్ టు బి యువర్ లైఫ్ టైం అసోసియేటింగ్ పీపుల్. ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలో మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సీరియస్ ఫుల్ అంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాం. తర్వాత you can also go with people who are looking for jobs, who are looking for some success, big success in their life. ఇది ఎలా సెలెక్ట్ చేసుకోవడం చాలా సింపుల్. ఎవరైతే హై ఎనర్జీ పాజిటివ్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా బిజినెస్లో సక్సెస్ఫుల్ అవుతారు. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి, బాగా సక్సెస్ఫుల్ అవుతున్న వాళ్ళందరూ ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటారు, చాలా చాలా హ్యాపీగా ఉంటారు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఫినాన్షియలీ రిచ్, ఫస్ట్ యూ షుడ్ బికమ్ ఎనర్జీ రిచ్. నోట్ డౌన్ దిస్ స్టేట్మెంట్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఫినాన్షియలీ రిచ్, ఫస్ట్ బికమ్ ఎనర్జీ రిచ్. ఎప్పుడన్నా మీరు చూసారా బాగా రిచ్ ఉన్న వాళ్ళు డల్గా ఏడుస్తూ ఎక్కలేని ప్రాబ్లమ్స్ నాకే ఉన్నాయని ఎప్పుడన్నా చూసారా వాళ్ళని? వాళ్ళకి 90 ఏళ్ళు వచ్చినా కూడా ఫుల్ యాక్టివ్ ఎనర్జెటిక్ ఉంటారు. కరెక్టా కదా? ఫాస్ట్గా నడుస్తుంటారు, ఫాస్ట్గా మాట్లాడతారు, ఫాస్ట్గా అంటే ఫుల్ ఎనర్జెటిక్ ఉంటారు ఎప్పుడు. అలాంటి వాళ్ళతో మనకి ఎప్పుడు అసోసియేట్ అవ్వాలనిపిస్తుంది. ఎప్పుడు డల్గా దుఃఖాత్మాస్ అంటారు వాళ్ళని టచ్ చేసే చాలు వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, మనల్ని ఏడిపిస్తూనే ఉంటారు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి దూరం వెళ్ళండి. హౌ మెనీ ఆఫ్ యూ యాక్సెప్ట్ నేను చెప్పేది కనెక్ట్ అవుతుంది? సో పాజిటివ్ హ్యాపీ స్మైలింగ్ పీపుల్ని మీ ఆర్గనైజేషన్లో తీసుకోండి. ఎందుకంటే ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక స్కూల్లో ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసి, ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఒక పర్సన్కి నెలకి ₹1,00,000 జీతం ఇవ్వాలి అనుకుంటే, మీరే ఓనర్, నెలకు ₹1,00,000 జీతం ఇవ్వాలి. నా తమ్ముడే కదా అని వాడిని సెలెక్ట్ చేసుకుంటాడా? ఆ వర్క్ చేయగలిగే కెపాసిటీ వాడిని సెలెక్ట్ చేసుకుంటారా? మా ఇంట్లో ఖాళీగా ఉన్నాడని చెప్పి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారా? బాస్, దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఈరోజు ఈ బిజినెస్ ఆశ ఉన్న వాళ్ళకి కాదు, అర్హత ఉన్న వాళ్ళకి. ఓకే, సో అంటే మన ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంటే, ఎప్పుడైతే మన బ్రెయిన్లో గాడ్ కీప్ గాడ్ ఇన్ యువర్ బ్రెయిన్, ఫ్యామిలీ ఇన్ యువర్ హార్ట్ అండ్ Indus Viva in your hand,
success is guaranteed. I'm repeating it. Keep God in your brain, family in your heart, and Indus Fiber in your hand. Success is guaranteed. నీ ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఖచ్చితంగా సక్సెస్ గ్యారంటీ వస్తుంది. ఎవడో దొరికిండు వానికి ఏదో ప్రోడక్ట్ అమ్మేస్తే నాకు 500 లాభం వస్తుంది, వీని ఏదో జాయిన్ చేసి తర్వాత వానికి నాకు సంబంధం, ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే దయచేసి ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుంది. మనం ఇండస్ట్రీకి మంచి పేరు తీసుకొని రాకపోయినా పర్లేదు, చెడ్డ పేరు మాత్రం తేకూడదు. ఓకే, సో ఇంటెన్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఏమో సార్ మీరు స్కిల్స్ చెప్పకుండా ఇవన్నీ సార్, చాలా మంది ప్రాబ్లం అదే, స్కిల్స్ ఉంటాయి కానీ ఇంటెన్షన్ కరెక్ట్గా ఉండదు. వాడు పోయి 10 మందికి ప్రోడక్ట్లు అమ్ముతాడు, 10 మందిని స్టార్ట్ చేపిస్తాడు, తర్వాత వాడిని పట్టించుకోడు. ఓకే, సో ఎనీ రిలేషన్షిప్ ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ కూడా మనకు మన టీం మెంబర్స్తో ఉండే రిలేషన్షిప్ ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఓకే, మన టీంలో 1000 మంది అవసరం లేదు, క్వాలిటీ పీపుల్ ఒక్కరున్నా ఇద్దరున్నా ఆ ఒక్కరిని డైమండ్. మనకి 2 పిల్లల్ని, చాలా మంది అంటారు 2 పిల్లల్ని పెంచి పెద్దగా చేస్తే రేపు పొద్దున వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారో తెలియదు, కానీ మీ ఆర్గనైజేషన్ 1లో ఒకరిని పెంచి పెద్ద చేయండి, ఆర్గనైజేషన్ 2లో ఒకరిని పెంచి పెద్ద చేయండి, వాళ్ళని డైమండ్ చేయండి, లైఫ్ టైం మీకు ఆస్తుంది. దిస్ ఈస్ యాక్చువల్ సినారియో ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. వాళ్ళకి నేర్పియండి వాట్ ఈస్ దిస్ బిజినెస్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంటెన్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కిల్స్ ఈరోజు మీరు రేపు ఆర్టీపీ అటెండ్ అయితే నేర్చుకుంటారు, ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రామ్లో అటెండ్ అయితే నేర్చుకుంటారు, బుక్స్లో స్కిల్స్ ఉన్నాయి. అండ్ యూనో మనకు ప్రేమ్ కుమార్ సార్ది యూట్యూబ్ ఛానల్ ఉంది. ప్రతి స్కిల్ మీద ఒక 1 అవర్ సబ్జెక్ట్ నేర్పించాడు. స్కిల్ ఈజ్ ఆల్రెడీ అవైలబుల్. టెక్నాలజీ అండ్ టెక్నీషియన్స్ ఆర్ వెరీ వెరీ చీప్. బయట మార్కెట్లో టెక్నాలజీ టెక్నీషియన్స్ డబ్బులు పెడితే దొరుకుతారు. ఎవరు దొరకరు అంటే లీడర్స్ దొరకరు. ఓకే, లీడర్స్ ఆర్ వెరీ వెరీ కాస్ట్లీ. సో మన ఇంటెన్షన్, మన మైండ్ సెట్ కరెక్ట్గా ఉంటే టెక్నాలజీ అండ్ టెక్నీషియన్స్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. సో లిస్ట్ మేకింగ్ ఈజ్ 1 స్టెప్. అప్పుడు మనం ఎవరిని కాంటాక్ట్ అవ్వం. ఒక రాజమౌళి బాహుబలి స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఎలా అయితే అందరికీ దూరం వెళ్ళి కూర్చొని రాసుకుంటాడో, మన పూరి జగన్నాథ్ ఒక మూవీకి స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు థాయిలాండ్కి వెళ్ళిపోయి ఎవరికి సంబంధం లేకుండా ఒక స్క్రిప్ట్ ఎలా రాసుకుంటాడో, ఓకే మీరు ఫ్యూచర్ డైమండ్స్ లిస్ట్ రాస్తారు. సో మేక్ ష్యూర్ మీ లిస్ట్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతుండాలి. ఇంతకుముందు మనం ఏమనుకుంటాం, మన చిన్నప్పుడు నేర్పిస్తారు మన పేరెంట్స్, నీ క్యారియర్ బాక్స్ నువ్వే తినాలి, ఎవరికి ఇవ్వద్దు, నీ ఎగ్జామ్ నువ్వే రాయాలి, పక్కన వానికి చూపించొద్దు. ఎంతమంది వినింటారు ఇది, నీ క్యారియర్ బాక్స్ నువ్వే తినాలి, పక్కన వానికి ఇవ్వకుండా తినాలి. ఓకే, అలా మన చిన్నప్పటి నుంచి ఎవరితో షేర్ చేసుకుని అలవాట్లేదు. సో మనకు పక్కనోడు ఏమైతే మనకు సంబంధం లేదన్నట్టు మనం పెరిగింటాం. అందుకే మనం పెద్దగా ఎవరితో కమ్యూనికేట్ అవ్వడానికి ఇష్టపడం. బస్ ఎక్కినా కూడా కళ్ళు మూసుకొని హెడ్సెట్ పెట్టుకొని పడుకుంటాం, పక్కనోడు సంబంధం లేదు మనకి. ఆ పక్కనోడు ఒక బ్లాక్ డైమండ్ ఏమో మీకేం తెలుసు. నేను ప్రేమ్ సార్ని సింగపూర్లో, ప్రేమ్ సార్ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్కి సింగపూర్కి వచ్చాడు, నేను ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్కి సింగపూర్ వెళ్ళాను. అక్కడ ప్రేమ్ సార్ని కలిశాను. ఆయన ఫేస్బుక్లో ఐఎమ్ అటెండింగ్, ఆయన నెట్వర్క్ మార్కెటర్ నాకు తెలుసు, ఐఎమ్ అటెండింగ్ ఎ ప్రోగ్రామ్ అని ఫేస్బుక్లో చూసి నేను అతన్ని వెళ్ళి కలిశాను. ఆ కలవడం వల్ల ఈరోజు యూనో తను ఆ రోజు ఎవడైతే నాకెందుకు నేను కలవకుండా ఉంటే, హెడ్సెట్ పెట్టుకొని నిద్రపోయి ఉంటే, ఈరోజు మాకు ఈ డెడ్లీ కాంబినేషన్ ఉండేది కాదు. ఓకే, నేను నాకెందుకులే బాబు, ఎవరు వస్తే నాకేంటి, నేను తోపని నా ఫీలింగ్ నాకు ఉంటే నేను కూడా ఈరోజు ఇంత మంచి ఆపర్చునిటీ మిస్ అయిపోయాను. సో ఒక్కొక్కసారి మీ ఆపర్చునిటీ ఎక్కడో ఉండదండి, మీ పక్కనే ఉంటుంది, మనం ఏమంటే గమనీయం. సో ఇప్పుడు నుంచి ఓపెన్ మైండెడ్తో యువర్ వైఫై ఆల్వేస్ షుడ్ బి ఆన్. మన రేడార్ పాజిటివిటీ వైఫై లాగా ఆన్ అయి ఉండాలి. రేపు యూ మే గో టు ఏ ఫంక్షన్, ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళొచ్చు, యూనో మ్యారేజ్కి వెళ్ళొచ్చు, వాట్ ఎవర్ మే బి ద ఫంక్షన్. మీరు పొద్దున జిమ్కి వెళ్ళొచ్చు, యోగాకి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అక్కడ అట్లీస్ట్ ఒక మంచి స్మైల్ ఇవ్వండి పక్కనోనికి. నెక్స్ట్ టైం కనిపినప్పుడు హాయ్ అంటాడు, ఇంకో నెక్స్ట్ టైం కనిపినప్పుడు వాట్ డూ యూ డూ, ఏం పేరు, ఎక్కడ ఉంటావు, ఏంటో డిస్కస్ అవుతుంది, తర్వాత నెంబర్ షేర్ అవుతుంది. మేబీ హీ మే బి యువర్ డైమండ్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్. ఇది పాజిటివ్ మైండ్ సెట్ ఉండండి. తను డయాబెటిక్తో సఫర్ అవుతుండొచ్చు, మన ప్రోడక్ట్ వల్ల తనకు చాలా మంచి రిలీఫ్ రావచ్చు. ఓకే, సో మీరు ఓపెన్ ఉంటే ఆపర్చునిటీ మీ దగ్గరకు వస్తుంది. ఇంకొక పాయింట్ని మీరు నోట్ డౌన్ చేసుకోండి.
లక్ మీట్స్ ఆపర్చునిటీ ఆర్ ఆపర్చునిటీ మీట్స్ ప్రిపరేషన్. ఆపర్చునిటీ ఎవరికి వస్తుంది అంటే ఎవడైతే దానికి ప్రిపేర్ అయి ఉన్నాడో వానికే వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆపర్చునిటీ మీట్స్ ప్రిపరేషన్. లక్ ఈజ్ వెన్ ఆపర్చునిటీ మీట్స్ ప్రిపరేషన్. చాలా మంది నాకు లక్ అనుకుంటారు. చాలా మంది కొంతమందికే తెలిసేది ఏంటంటే లక్ ఎప్పుడు దొరుకుతుంది అంటే వెన్ ఆపర్చునిటీ మీట్స్ ప్రిపరేషన్. నువ్వు అడుగుతుంటావు అంటే ఈరోజు నేను నైట్ ఇప్పుడు అర్జెంటుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, దట్ ఈస్ మై నీడ్. నేను సడన్గా ఓపెన్ చేసి క్యాబ్ ఓపెన్ చేసి చెక్ చేశాను అనుకోండి, నాకు వెంటనే ఒక క్యాబ్ బుక్ చేసుకున్నా. అంటే నైట్ 3 o'clock, అసలు ఆ టైంలో క్యాబ్ దొరకడమే కష్టం, కానీ నాకు దొరికింది. అది నేను లక్ అనుకుంటా. కానీ ఇంకొకడు రాత్రంతా ఇంటికి పోకుండా క్యాబ్ పెట్టుకొని అరే ఎవడో ఒకడు నా క్యాబ్ బుక్ చేసుకుంటే నాకు ఇంటికి డబ్బులు దోసుకొని ఇంటికి వెళ్ళాలనుకుంటాడు అని కింద వెయిట్ చేస్తుంటాడు. సో దిస్ ఈస్ ఆపర్చునిటీ మీట్స్ ప్రిపరేషన్. వాడు ప్రిపేర్ ఉన్నాడు, అరే ఎవడో ఒకడు నా క్యాబ్ బుక్ చేసుకుంటే ఇంటికి ఖాళీ చేతులతో పోకూడదు, ఈరోజు డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళాలని రాత్రి కూడా పడుకోకుండా వెయిట్ చేస్తున్నాడు. సో దిస్ ఈస్ కాల్డ్ లక్. ఈ బిజినెస్ లో కూడా మీరు ఒకటే ఫండా గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, SW 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 SW. ఈ ఆపర్చునిటీ ఆర్ ఈ ప్రోడక్ట్ సమ్ SW అంటే ఫస్ట్ SW సో వాట్, అరే నాకెందుకు రా బాబు ఇవన్నీ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కొందరు, నో ప్రాబ్లం. ఓకే, సెకండ్ సో వాట్, సెకండ్ SW సమ్ విల్ స్టార్ట్ ద బిజినెస్ ఆర్ సమ్ విల్ టేక్ ద ప్రోడక్ట్. ఇంకొకరు యునో somewhere సమ్ ఏంటి some will, some won't, so some will, some won't, so what కేటగిరీ కూడా ఉంటారు. some will take the product or some will take the opportunity, some will not take the product, some will not take the opportunity. మధ్యలో ఇంకోటి అరే నాకెందుకు చెప్తున్నారు అని ఒక నెగిటివ్ కూడా ఉంటారు. సో వాట్ కేటగిరీ యాటిట్యూడ్ ఉంటుంది, చాలా నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది కొందరికి, నో ప్రాబ్లం. అండ్ someone is waiting for a product like this, someone is waiting for an opportunity like this. That is our golden mine. మన దగ్గర ఉన్న ఆపర్చునిటీ మన దగ్గరే పెట్టుకుంటే ఇట్ ఈస్ డిఫికల్ట్. సో మీ ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంటే మీ దగ్గరికి రైట్ పీపుల్ వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ మీకే, చాలా మంది ఎలా ఫీలింగ్ ఉంటుంది అంటే ఇది ఏదో చిన్న బిజినెస్ చేస్తున్నా నేను, అదేదో నెట్వర్క్ మార్కెటింగ్ గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళకి నెట్వర్క్ మార్కెటింగ్ డబ్బులు ఇస్తుంది. మీరు ఏ ఫీల్డ్కైనా వెళ్ళి చూడండి, ఒక క్రికెటర్కి క్రికెట్ అంటే పిచ్చి, దేవునితో సమానం. మ్యూజిక్కి వాళ్ళ మ్యూజిక్ అంటే పిచ్చి, ఒక టీచర్కి టీచింగ్ ప్రొఫెషన్ అంటే పిచ్చి, డాక్టర్కి డాక్టర్ ప్రొఫెషన్ అంటే పిచ్చి, లాయర్కి లా ప్రొఫెషన్ అంటే పిచ్చి, పోలీస్కి పోలీస్ ప్రొఫెషన్ అంటే రెస్పెక్ట్. మన ప్రొఫెషన్కి మనం రెస్పెక్ట్ ఇవ్వకోకుండా నాకు డబ్బులు కావాలి కానీ నేను నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నట్టు ఎవరికి చెప్పకూడదు. ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే మీకు నచ్చిన ప్రొఫెషన్ చేసుకోండి. మీకు ఈ ప్రొఫెషన్ మీద వాల్యూలు తెలియకుండా తెలుసుకోండి, అంతేగాని నెట్వర్క్ మార్కెటింగ్ నేనేం చిన్న బిజినెస్, ఫోన్ చేసి శరత్ ఒక ప్రోడక్ట్ ఉంది, అది ఒక బిజినెస్ ఉంది, చిన్న బిజినెస్, సైడ్ బిజినెస్, ఏం లేదు, నువ్వు కట్టాలా, ఇద్దరిని కట్టియాలా, ఎక్కాలా, దుంకాలా, పాకాలా, నడవ, ఇలాంటివన్నీ ఉంటాయి. బాస్ అలాంటి బిజినెసే కాదు. మన ప్రొఫెషన్. ఇంకొకటి ఏం చేస్తాడు తెలుసా, రోడ్డు మీద వెళ్తుంటాడు, ఆడ ఒక టీ షాప్ దగ్గర కూర్చొని, ఆ టీ షాప్లో కూర్చొని ఏంటి ఒక కింద భూమి మీద మట్టి మీద గీతలు గీస్తాడు కట్ట తీసుకొని, అరే ఈ సర్కిల్ ఉంది కదా, ఇది నువ్వు, ఈ సర్కిల్ నేను, ఈ సర్కిల్ నువ్వు, ఇది బిజినెసా? సో చాలా మందికి ఈ బిజినెస్ ఎందుకు సక్సెస్ కారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెయ్యాలో కంటే ఏం చెయ్యకూడదో తెలుసుకోవాలి. ఓకే, డూస్ కంటే డోంట్స్ ఇంపార్టెంట్. ఒక కార్ నడిపేటప్పుడు ఏం చెయ్యాలో కంటే ఏం చేయకూడదో ఫస్ట్ తెలుసుకోవాలి. ఒక బైక్ నడిపేటప్పుడు ఏం చేయాలో కంటే ఏం చేయకూడదో ఫస్ట్ తెలుసుకోవాలి, చేయకుంటే డ్యామేజ్ అవుతుంది. సో డోంట్ డూ లూజ్ స్టాక్. ఎక్కడ ఈ బిజినెస్ గురించి లూజ్ స్టాక్ మాట్లాడకండి. ఇది చాలా పెద్ద ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్ మీరు అర్థం చేసుకొని ప్రొఫెషనల్గా మాట్లాడితేనే అవతల వాళ్ళకు కూడా తన క్లారిటీ వస్తుంది. ఒక చిన్న 25,000 సంపాదించే జాబే వాడు ఊరు వదిలిపెట్టి సిటీకి వచ్చి ఫార్మల్ వేసుకొని పొద్దునే క్లీన్ షేవ్ వేసుకొని క్యారియర్ కట్టుకొని ఆఫీస్కి వెళ్ళి పని చేస్తున్నాడండి, 10,000 హాస్టల్ ఫీజు కట్టుకొని. అది గొప్పది. ఇంట్లో ల్యాప్టాప్ ఇంటర్నెట్ కూర్చొని ఈరోజు వారానికి ₹1,00,000, 50,000, 2.5 లక్షలు సంపాదించే ఆపర్చునిటీ మన చిన్నదా? ప్లీజ్ కామన్ సెన్స్ అర్థం చేసుకోండి.
బయట వాన్ జాబే ఉంటుందో ఊడుతుందో తెలీదు, వాడు గ్రేట్. మనం మన జాబే కాదు కొన్ని వందల మందిని పైకి తీసుకొస్తున్నాం, ఇది తక్కువనా? మన ప్యాకేజ్ మన శాలరీ ఎంతనో పక్కన చెప్పకూడదు, అది గ్రేట్. ఇక్కడ ఓపెన్ చేసి నాకు ఇంత డబ్బులు వస్తున్నాయిరా బాబు, నేను సక్సెస్ అవుతున్నాను, నువ్వు కూడా సక్సెస్ అవ్వాలనుకుంటే రా కలిసి సక్సెస్, అది తప్ప. బయట షాప్లోకి వెళ్తే మీరు డబ్బులు ఇస్తే ప్రోడక్ట్ ఇస్తాడు, ప్రోడక్ట్తో పాటు బిల్ ఇస్తాడు, తర్వాత మీరు వెళ్ళి మీ ముఖం కూడా గుర్తుండదు మనకి, మీరెవరో వాళ్ళెవరో. ఎందుకంటే అక్కడ మీరు డబ్బులు చేసిన కస్టమర్ బిజినెస్ మ్యాన్ రిలేషన్షిప్ అయిపోతుంది. కానీ ఇక్కడ సార్ మీకు ప్రోడక్ట్ నచ్చినందుకే మీరు మళ్ళీ కొంటున్నారు కదా, ఈ ప్రోడక్ట్తో పాటు ఒక ఆపర్చునిటీ ఉంది, మీరు సంపాదించుకోవచ్చు అని ఎక్స్ట్రా చెప్తాం మనం, అది చెప్పడం తప్ప. అంతే, ప్రోడక్ట్ తీసుకున్నాడు, రిజల్ట్ వచ్చింది, ఇంకోసారి కొనేటప్పుడు మంచి ఆపర్చునిటీ కూడా అని చెప్తాం, అది తప్ప. ప్లీజ్ డూ అండర్స్టాండ్, సెల్లింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫీలింగ్. ఎవ్రీబడి ఈజ్ ఎ సెల్లర్, ఎవ్రీబడి ఈజ్ ఎ సెల్లర్. ఇక్కడ మీకు రాంగ్ ఇంప్రెషన్ ఉందనుకోండి, మీరు నెక్స్ట్ ఏ స్కిల్లో మీరు నేర్చుకోవడం మీరు రాంగ్ వేలోనే అర్థమవుతుంది. సెల్లింగ్ ఈజ్ అ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫీలింగ్. మన మదర్ చిన్నప్పుడు మనకు అన్నం తినిపించేటప్పుడు వాళ్ళు వాళ్ళ ఫీలింగ్, ఇది తింటే చిన్నప్పుడు బెండకాయ ఇష్టం లేదనుకుంటే బెండకాయ తింటే మ్యాథ్స్ వస్తుంది, అది తింటే ఇది వస్తుంది అని చెప్పి మనకు తినిపిస్తారు, దయ్యం వస్తుంది బూచోడు వస్తుంది అని చెప్పి వాళ్ళ ఫీలింగ్ని మనకు ట్రాన్స్ఫర్ చేసి తినిపిస్తారు. కరెక్టేనా? ఒక సినిమా మనకు నచ్చింది, పక్కన వానికి సినిమా బాగుందని చెప్పడం ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫీలింగ్. లేడీస్కి ఈ శారీ నచ్చింది, ఈ గోల్డ్ నచ్చింది, ఇవన్నీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫీలింగ్స్. మన ఫీలింగే అవతల వానికి ట్రాన్స్ఫర్ అవ్వగలిగితే అదే బిజినెస్, అదే సెల్లింగ్. ఈ బిజినెస్ కూడా అంతే. నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ వాడితే రిజల్ట్ వస్తుంది, నాకు వచ్చింది, చాలా మందికి వచ్చింది, నీకు కూడా కావాలంటే అది నా ఫీలింగ్. అవతల వానికి కూడా చేయగలిగితే, ట్రాన్స్ఫర్ చేయగలిగితే, దట్స్ ఇట్. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఎడ్యుకేటింగ్. ఇట్ ఈస్ నాట్ కన్విన్సింగ్ ఆర్ ఎడ్యుకేటింగ్ పర్సన్. ఎవరైతే ఈ బిజినెస్ని టీచింగ్ ప్రొఫెషన్ లాగా తీసుకుంటారో, ఇది ఒక టీచింగ్ ప్రొఫెషన్ అర్థం చేసుకుంటారో వాళ్ళే సక్సెస్ఫుల్. జనాలకి హెల్త్ గురించి తెలీదు, ఐపల్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి తెలీదు, నేను ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని. డయాబెటిక్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తెలీదు, డయాబెటిక్ ఐ కాఫీ వల్ల వచ్చే సొల్యూషన్స్ నా దగ్గర ఉన్నాయి అని చెప్పగలిగితే, ఎడ్యుకేట్ చేయగలిగితే వాళ్ళు సక్సెస్ అవుతారు ఈ బిజినెస్లో. సేమ్ థింగ్ విత్ ఐగ్లో, సేమ్ విత్ ఐస్లిమ్. బయట మనీ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇండియాలో. ప్రతి ఒక్కరికి డబ్బులు సంపాదించిన కోరుకుని, కానీ బయట ఆపర్చునిటీ లేదు. నెలకి 3 లక్షల, సంవత్సరానికి 3 లక్షలు 4 లక్షల ప్యాకేజ్కి 5 లక్షలు డబ్బులు కట్టి మరీ పోతున్నారు. ఎందుకు? అంత డిమాండ్ ఉంది, నీడ్ ఉంది, కానీ ఆపర్చునిటీ లేదు సరిగా. కొత్త ఇండస్ట్రీ వచ్చింది, అది చెప్పేవాడు ఈరోజు కరోడ్పతి అవుతాడు. బాస్, ఒక ఆపర్చునిటీ ఉంది. లీడర్ ఈజ్ వన్ హూ నోస్ ద వే, హూ గోస్ ద వే అండ్ హూ షోస్ ద వే. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి సిగరెట్ తాగే అలవాటు ఉంటే వాడు సిగరెట్ తాగకుండా నువ్వు సిగరెట్ మానే అంటే వింటారా మనం? ఫస్ట్ నీ పన్ను చూసుకోరా బాబు అంటారు. ఇన్ ద సేమ్ వే ఈ బిజినెస్లో కూడా మీరు ఏం చేస్తారో మీ టీం మెంబర్స్ అది చేస్తారు. సో ఐ వాంట్, వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఈస్, మీరు ఈ బిజినెస్ని అర్థం చేసుకోండి, మీరు ఫస్ట్ ఈ బిజినెస్కి రెస్పెక్ట్ ఇవ్వండి, దీని గురించి నాలెడ్జ్ మీరు తెలుసుకోండి. దాని తర్వాత మీకు మీ గెస్ట్ నేర్చుకుంటారు, మీ ఫ్రెండ్స్ తెలుసుకుంటారు, మీరు ప్రోడక్ట్ వాడితే వాళ్ళు వాడతారు, మీకు రిజల్ట్ వస్తే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. దిస్ ఇస్ అ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ నాట్ గెట్ రిచ్ క్విక్ స్కీమ్. వారంలో, 2 వారాల్లో, 3 వారాల్లో డిసైడ్ చేసేస్తారు, జడ్జిమెంట్ పాస్ చేస్తారు. నెట్వర్క్ మార్కెటింగా నాకు తెలుసు, నేను కూడా చేసిన అంటాడు. ఏం చేసినావు? నేను కూడా గేట్కి అప్లై చేసిన, అంత మాత్రం నా గేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా? బీటెక్లో ఫైనల్ ఇయర్లో అందరూ పరిగెడుతున్నారు. ఎందుకు పరిగెడుతున్నారు అంటే, నేను ఆల్రెడీ ఫారిన్కి వెళ్దామని అప్లై చేసేసిన, అన్నీ అయిపోయినాయి. కానీ బీటెక్ ఫైనల్ ఇయర్లో అందరూ ఎందుకు పరిగెడుతున్నారు అంటే, గేట్ అప్లికేషన్ ఈరోజే లాస్ట్ అన్నారు అని చెప్పి నేను కూడా అప్లై చేసిన. ఎందుకు? ఉట్టిగా అందరూ అప్లై చేస్తున్నారు కాబట్టి. అప్లై చేసిన వానికి అందరికీ జాబ్ వస్తుందా? అదే ర్యాంక్ వస్తుందా? తర్వాత హైదరాబాద్లో ఏస్ కోచింగ్ సెంటర్ అని, టైం పాస్ ఇంట్లో ఉంటే ఏం చేయాలి, ఫ్రెండ్స్ అందరం కలిసి ఏస్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినాం. వాడు అలా బుక్కులు ఇస్తే అదే బుక్స్ తీసుకెళ్ళి కోటిలో అమ్మేసిన. నేను వెళ్ళి డైరెక్ట్గా సినిమాకి వెళ్ళిపోయా. ఓకే, అంటే నేను ఏం చెప్తున్నా అంటే, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ కోచింగ్ సెంటర్ ఎలా ఉంటుంది అంటే, లాస్ట్ బెంచ్లో కూర్చొని క్యారర్ బాక్స్ ఓపెన్ చేసి తిన్నా ఫస్ట్ వన్కి అర్థం కాదు, ఇట్లుంచి వెళ్ళిపోతుంటారు, ఈ కార్నర్ నుంచి వెళ్ళిపోతుంటారు. టీచర్కి అనవసరం. కానీ ఫస్ట్ బెంచ్లో ఒకడు కూర్చొని, ఎక్కడి నుంచో వచ్చి హాస్టల్లో ఉండి ఫస్ట్ బెంచ్లో కూర్చొని ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ ఉండి ర్యాంక్ కొట్టేవాడు, వాడు సీరియస్ పర్సన్. అప్లికేషన్ తీసుకున్న అందరికీ నాకు తెలుసు అంటే వాడు వేస్ట్ ఫెలో. ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరు, నేను సివిల్ ఇంజనీరింగ్ చేసిన, నాకు చిన్న 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 కొట్టం హట్టు కట్టడం కూడా రాదు. ఫ్రాంక్లీ స్పీకింగ్,
చాలా మంది మెకానికల్ ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళ బైక్ రిపేర్ వస్తే కూడా చేసుకోవడం రాదు, కానీ మెకానికల్ ఇంజనీర్లు. నేను ఏం చెప్తున్నానంటే, వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఈస్, ప్రతి ఒక్కరు మీకు నాకు ఆ బిజినెస్ గురించి తెలుసు అని ఎవరైతే అంటారు చూసినారా, నేను చూసినా నాకు తెలుసు అంటే ఒక్కటే మాట కూర్చోబెట్టి అడగండి, 5 నిమిషాలు దాని గురించి చెప్పండి అని అడగండి. ఏం తెలుసో చెప్పమని చెప్పండి. అది ఆ బిజినెస్ అది ఏం లేదబ్బా, అది కట్టాలా, ఇంకో ఇద్దరిని కట్టియాలా, దాని తర్వాత ఏమని చెప్పంటే ఏం లేదు, అది మా ఫ్రెండ్ చేసినాడు. ఏ ఫ్రెండ్? వాళ్ళందరూ అప్లికేషన్ తీసుకునే కేటగిరీ, కానీ నాకు తెలిసనే మాట్లాడతారు. అంటే వీళ్ళందరూ ఏంటంటే సిట్టింగ్ ఎన్సైక్లోపీడియాస్. మనం ఏం చేస్తామంటే వాళ్ళ మాటలను వింటాం. ఇది రిజెక్షన్కి రెడీగా ఉండండి బాస్. ఏమీ తెలియకోకుండా అన్నీ తెలుసనే మాట్లాడి సాటిస్ఫై అయిపోయి ఫీలింగ్ పంచలు ఎత్తుకొని లుంగిలు పైకి అనుకొని సిట్టింగ్ ఎన్సైక్లోపీడియాస్ అంటారు వాళ్ళని. నాకంతా తెలిసి యాటిట్యూడ్. ఒకటే అడగండి, మీకు అంతా తెలిస్తే మీ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి, నెలకి ఎంత సంపాదిస్తున్నారు. సచిన్ టెండూల్కర్కి వెళ్ళి క్రికెట్ గురించి నీకు అంతా తెలుసు అంటే నాకేం తెలియదు, ఇంకా నేర్చుకుంటున్నా అంటాడు. కమల్ హాసన్ దగ్గరికి వెళ్ళి మీకు యాక్టింగ్ గురించి అంతా తెలుసా అంటే నాకు ఇంకా నేర్చుకుంటున్నా అంటాడు. కానీ ఈరోజు ఒక సినిమా చూసి రివ్యూలు ఇస్తుంటారు జనాలు కొందరు, చిరంజీవి సరిగ్గా యాక్ట్ చేయలేదురా, అమితాబ్ బచ్చన్ అట్లా యాక్ట్ చేసి ఉండకూడదు, నన్ను అడిగితే నేను చెప్తా కదా అంటాడు. వీడు ఖాళీగా ఇంట్లో కూర్చొని రూపాయి కూడా సంపాదించుకోకుండా ఉంటారు. నేను ఒక్కటే మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఎవరి దగ్గర నుంచి సలహా తీసుకుంటున్నారు, మీరు ఈరోజు ఎవరి దగ్గర లేని ఆపర్చునిటీ మీ దగ్గర ఉంది, అందరికీ ఉండే ప్రాబ్లంకి సొల్యూషన్ మీ దగ్గర ఉంది. మీరు వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వాలి, కానీ వాడు చెప్పే మాటలు మీరు యాక్సెప్ట్ చేయకండి. ఒక్కసారి చెప్పేటప్పుడు అర్థం చేసుకోండి, వానికి క్యాలిబర్ ఉందా. There is one beautiful quote, I don't take any constructive criticism from a person who didn't construct anything till now. I don't take any constructive criticism from a person who didn't construct anything right till now. అంటే ఇప్పటి వరకు వాడు ఏమీ చేయలేదు, కానీ ప్రతి ఒక్కరికి సలహాలు ఇస్తుంటారు. సో మీరు ఎవరి దగ్గర నుంచి సలహా తీసుకుంటున్నారు అనేది చూసుకోండి. ఐ సింప్లీ సజెస్ట్, మీరు ఏ ఫీల్డ్లో వెళ్తున్నారో ఆ ఫీల్డ్లో ఆల్రెడీ ఒక 10 years 5 years ఎక్స్పీరియన్స్ ఉండి ఆ ఫీల్డ్లో ఆల్రెడీ సక్సెస్ చూపించగలిగే వాళ్ళ దగ్గర ఆ సలహా తీసుకోండి. ఫుడ్ ఎలా ఉండాలి అంటే మా మదర్ దగ్గరకో నా వైఫ్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నేర్పిస్తారు. ఓకే, క్రికెట్ ఆడాలంటే ఇంకోరి దగ్గరికి వెళ్తే నేర్పిస్తారు. అంతేగాని నేను ఒక సలూన్కి వెళ్ళి మ్యాగీ నూడిల్స్ ఎలా చేయాలి అంటే వాడు చెప్పడు. అంటే వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే, రైట్ పర్సన్ని రైట్ క్వశ్చన్ అడగడం తెలుసుకోండి, రైట్ పర్సన్ దగ్గరనే సలహాలు తీసుకోవడం తెలుసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది తెలిసినప్పుడు మీకు బిజినెస్లో అప్లికేషన్ పార్ట్ చాలా చాలా ఈజీ అవుతుంది. రిమెంబర్ దిస్, డోంట్ టేక్ ఎనీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. నాకు నువ్వంటే చాలా ఇష్టం కాబట్టి చెప్తున్నాను రా అంటాడు మా ఫాదర్ కూడా. నాకు నువ్వంటే చాలా ఇష్టము, అందుకే అసలు చూడు పక్కింటోడు చూడు ఎంత బాగా పొద్దున్నే పోతాడు, సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేస్తాడు, మొక్కలకు నీళ్లు పడతాడు. మా మదర్ అయితే అంటుంటది, పక్కింటోడు చూడబ్బా పొద్దున్నే పోతాడు, మమ్మీ బాయ్ అని చెప్పి పోతాడు, సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేస్తాడు, చెట్టుకు నీళ్లు పడతాడు, హెల్ప్ చేస్తాడు వాళ్ళ మమ్మీకి. ఇదేంటి అలా మంచిగా బ్యాంక్ జాబ్ చేసుకోవచ్చు కదా, నువ్వు ఎందుకు ఇలా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నావు, ఇంత పెద్ద ఏంటివి ఇవన్నీ అని అంటారు. ఒక బ్యాంక్ జాబ్ చేయగలిగితే తప్పని చెప్పట్లేదు. మన ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారంటే, మా వాడు ఎవ్వడూ చేయలేని పని మా వాడు చేయాలి, కానీ అందరిలాగా ఉండాలి, అందరిలాగా ఉండి ప్రపంచాన్ని గెలిచాలి, ఇంట్లో రోజు అదే పని చేసి యుద్ధం గెలిచాలి అంటారు. వాళ్ళు మహా అంటే మదర్కి ఒక మంచిగా చూసుకోగలరేమో. నెట్వర్క్ మార్కెటర్ మన మదర్కి రాయల్టీ కాదు, మన మదర్కి ఒక ఇల్లు కట్టేయవచ్చు ఈ బిజినెస్లో. నేను ఏమంటున్నానంటే, మీరు ఎవరి దగ్గర నుంచి సలహాలు తీసుకుంటారో క్లారిటీ వస్తే, మీకు మీ బిజినెస్ మీద మీ ప్రొఫెషన్ మీద క్లారిటీ వస్తే, అప్పుడు మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా చాలా ఈజీ అవుతుంది. మీరు ఎవరితో డిస్కస్ చేయడం చాలా ఈజీ అవుతుంది. క్లారిటీ ప్రిసీడ్స్ సక్సెస్. క్లారిటీ ప్రిసీడ్స్ సక్సెస్. Write this point, clarity precedes success. Without clarity, nobody can become successful. And success is nothing but small things doing repeatedly for a longer period of time. ఒక వీక్, 2 weeks, 3 weeks, 1 month, 6 months లో జడ్జ్ చేసే ప్రొఫెషన్ కాదండి ఇది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మన రామ్ చరణ్ ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. 11th year రంగస్థలం మూవీ వచ్చింది. వాళ్ళు ఆ ఇండస్ట్రీని క్విట్ చేయాలంటే చాలా ఆపర్చునిటీస్ని క్విట్ చేయొచ్చు, కానీ ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా, ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా కూడా 11th year వరకు వెయిట్ చేస్తే ఈరోజు ఒక మంచి యాక్టర్ అనే పేరు వస్తుంది. 25 years పట్టింది పవన్ కళ్యాణ్కి టు బికమ్ ఏ గ్రేట్ హీరో.
50 ఇయర్స్ పడుతుంది ఒక ఇండస్ట్రీలో ఒక లెజెండ్ అవ్వాలి అంటే. ఇలా వచ్చి అలా ఎవడు అవ్వలేడండి ఏ ఇండస్ట్రీలో. నెట్వర్క్ మార్కెటింగ్లో అలా వచ్చి అలా అయిపోయి దీని మీద జడ్జిమెంట్ పాస్ చేసేంత క్యాలిబర్ ఎవరికి లేదు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 ఇయర్స్ ప్రాసెస్, ఇట్స్ 1000 days ప్రాజెక్ట్. ఫస్ట్ 1000 days, ఫస్ట్ 1 year చాలా చాలా క్లియర్గా మన మైండ్ సెట్ నేర్చుకోవడంలో, స్కిల్స్ నేర్చుకోవడంలో, మైండ్ సెట్ నేర్చుకోవడంలో టైం పడుతుంది. సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఈస్ కాల్డ్ లెర్నింగ్ పీరియడ్, సెకండ్ ఇయర్ ఈస్ కాల్డ్ గ్రోయింగ్ పీరియడ్, థర్డ్ ఇయర్ ఈస్ కాల్డ్ ఎర్నింగ్ పీరియడ్, ఫోర్త్ ఇయర్ ఈస్ కాల్డ్ ఎంజాయింగ్ పీరియడ్. ఈ క్లారిటీ మనకుంటే చాలా ఈజీ. The day you plant the seed is not the day you eat the fruit. ఎందుకంటే థ్యాంక్ యూ మనోజ్ ఫర్ షేరింగ్ దిస్. యా, అండ్ స్కిల్ పార్ట్కి వచ్చేసరికి బికాస్ బిఫోర్ స్కిల్స్ ఐ ఆల్వేస్ వాంట్ టు టెల్ ద విల్ పార్ట్. స్కిల్ ఫర్ మీ ఇట్స్ డెడ్ ఈజీ సబ్జెక్ట్ ఇఫ్ యువర్ ఇంటెన్షన్ ఈజ్ రైట్. ఓకే, సో ఇన్ ద సేమ్ వే మనము అవతల వాళ్ళని నిజంగానే ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్, మీ ఒక 100 మందిని 1000 మందిని మీరు లిస్ట్ రాసుకున్నా మీ కంటికి కనపడించినప్పుడు ఆ పర్సన్కి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, లేదా హెల్ప్ చేయడానికి మన ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంది అనుకోండి, వాడు మనం తప్పుగా అర్థం చేసుకున్న ఆ రోజు సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం ఆర్ ఫోర్త్ టైం వెన్ హీ సీ, డెఫినెట్లీ హీ విల్ యాక్సెప్ట్ అవర్ ఆపర్చునిటీ ఆర్ యాక్సెప్ట్ అవర్ ప్రోడక్ట్. ఓకే, సో ఇన్విటేషన్ పార్ట్ చాలా చాలా సింపుల్. ఇప్పుడు ప్రాస్పెక్టింగ్ అయిపోయి, లిస్ట్ బిల్డింగ్ అయిపోయింది. తర్వాత ప్రాస్పెక్టింగ్ అంటే క్వాలిటీ పీపుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అతనికి ప్రోడక్ట్ సెల్ చేద్దాం అనుకుంటున్నారా, ప్రోడక్ట్ సెల్ చేయడం మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారా, ఓకే ఐపల్స్తో సాల్వ్ చేద్దాం అనుకుంటారా, ఐ కాఫీతో సాల్వ్ చేద్దాం అనుకుంటారా అనే క్లారిటీ మీరు మెయింటైన్ చేయండి. ఓకే, అప్పుడు అదే సొల్యూషన్ గురించి మాట్లాడండి. మీరు ప్రోడక్ట్స్ గురించి మాట్లాడేవారు సొల్యూషన్ గురించి మాట్లాడేటప్పుడు బిజినెస్ గురించి మాట్లాడొద్దండి. ఎందుకంటే రెండు ఒకేసారి సింక్ అవ్వవు. కొందరు ఉంటారు, వెన్ యు ఆర్ స్పీకింగ్ విత్ ఫ్యూ పీపుల్, మీరు తనని బిజినెస్ పార్ట్నర్ చేద్దాం అనుకుంటున్నారు, దెన్ డైరెక్ట్లీ టాక్ అబౌట్ బిజినెస్. 2 steps, అంటే ఫస్ట్ కస్టమర్ అయి తర్వాత బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు, లేదా డైరెక్ట్గా బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు. రైట్ వే ఏంటి సిస్టమ్ ప్రకారం అంటే యూజ్ ద ప్రోడక్ట్, లవ్ ద ప్రోడక్ట్, దెన్ రికమెండ్ ద ప్రోడక్ట్. ఓకే, సో కస్టమర్ ఒక పర్సన్కి ప్రోడక్ట్ ఇవ్వడం అనేది ఏంటంటే ఆఫరింగ్ ఫ్రెండ్షిప్. ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి విల్ యూ బీ మై ఫ్రెండ్ అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు, ఓకే నాట్ ఏ ప్రాబ్లం అంటారు. కానీ వెళ్ళి ఐ వాంట్ టు బీ యువర్ బాయ్ ఫ్రెండ్ అన్నాం అనుకోండి, ఆర్ హస్బెండ్ అన్నాం అనుకోండి, ఓకే రిజెక్షన్లు గట్టిగా వస్తాయి కదా. ఎందుకంటే దట్ ఈస్ అ సీరియస్ థింగ్. సో ఒక ప్రోడక్ట్ వాడి సొల్యూషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇట్స్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ సైన్. మంచి ఇంటెన్షన్తో మనం మాట్లాడతాం. బిజినెస్ అన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి వెంటనే దాన్ని పాజిటివ్ తీసుకోకపోవచ్చు, బట్ రైట్ పీపుల్ని చూస్ చేసుకోండి. ఎవరైతే కెరియర్లో నా దగ్గరకు వచ్చి నాకు ప్రోడక్ట్ వాడాలంటే నాకు ఇంట్రెస్ట్ లేదబ్బా అండి, అదే నాకు బిజినెస్ చెప్పాలంటే నేను ఎగ్జైటెడ్ అయినా. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ కామన్ సెన్స్. కొంచెం ప్లాన్ చేసుకోండి వాట్ ఈస్ ద రియల్ నీడ్. అండ్ రిమెంబర్ యు ఆర్ ఇన్ బిజినెస్, రిమెంబర్ యు ఆర్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈవెన్ సచిన్ టెండూల్కర్ కాంట్ హిట్ ఎవ్రీ బాల్ 6. ఈవెన్ ఏఆర్ రెహమాన్ ప్రతి మ్యూజిక్ హిట్ అవ్వదు. ఈవెన్ అమితాబ్ బచ్చన్ ప్రతి మూవీ హిట్ కాదు. ఓకే, సో మీరు కూడా నేను ఎవరికైనా చెప్తే నేను మన మీద దేవుడు లెక్క వాడు వచ్చి మన కాళ్ళ మీద పడి థ్యాంక్స్ రా బాబు అని చెప్పి మన ప్రోడక్ట్ తీసుకొని మనకి దండేసి ఆరతి ఇచ్చి ప్రోడక్ట్ కొనుక్కుంటాడో ఆపర్చునిటీ తీసుకుంటాడో అనుకోద్దండి. ఓకే, ఇట్స్ అన్ ఎడ్యుకేషన్ ప్రాసెస్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సమ్ పీపుల్ విల్ యాక్సెప్ట్ SW. Just maintain this. Sir, we have a question, sir. Yeah. నాకు తెలిసి ఐ థింక్ యూ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఇట్, బట్ ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు. సో ఐ థింక్ దట్స్ ద రీజన్ వై ఐఎమ్ బ్రింగింగ్ యూ. నాకు తెలిసి బిజినెస్ గురించి నేను ఇలాంటివి చాలా చూసాను. జాయిన్ చేయించడం ఇది ఒక చైన్ ప్రాసెస్ అన్న వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్? సో దట్స్ వాట్, అలా చాలా చూసానన్నాడు కదా. ఓకే, దట్స్ గ్రేట్, నీకు ఆల్రెడీ బిజినెస్ గురించి తెలుసా? ఇలానే దట్స్ గ్రేట్, నీకు ఆల్రెడీ బిజినెస్ గురించి తెలుసా, నాకు దీని గురించి కొంచెం తెలుసుకోవాలని ఉంది, కొంచెం చెప్తావా నాకు? ఐఎమ్ న్యూ టు ద ఇండస్ట్రీ, నేను కొత్త ఈ బిజినెస్లోకి, నాకు కొంచెం చెప్తావా అని అడగండి. ఎందుకంటే ఒకడు వచ్చి నాకు మ్యాథ్స్లో 100 out of 100 వచ్చిందంటే మీరు అవునా నిజమా అలా అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పని అడగాలి మనం. అంతేగాని నీకు తెలియదని ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు. చెప్పండి, ఓకే సూపర్, నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అదేం లేదు జాయినింగ్, అది చెప్పారు కదా ఇంకోటి ఏదని చెప్పండి అని అడగండి. ఏ కంపెనీ గురించి చూశారు, మీరు ఎంత సంపాదించారు ఆ బిజినెస్లో, ఆ బిజినెస్ని ఎవరెవరు ప్రమోట్ చేస్తున్నారు మీకు ఏమైనా ఐడియా ఉందా, ఎటువంటి అన్ని కొన్ని క్వశ్చన్స్ అడగండి.
ఓకే, మరి ఎందుకు ఈ బుక్స్ రాసి మరి ఈ బిజినెస్ గురించి చెప్తున్నారు? గవర్నమెంట్ ఎందుకు? యా, సో ఇండియన్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఎందుకు ఇచ్చిందండి దీనికి? ఈరోజు వారెన్ బఫెట్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నాడు దీన్ని? ఆర్ డొనాల్డ్ ట్రంప్ ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ స్టార్ట్ చేశాడు? ఇది అంత వేస్ట్ కంపెనీ అయితే. ఈ బుక్స్ మరి రాసి ఈ బుక్ లో మరి ఇలా చెప్పారే, మీరెందుకు ఇలా చెప్తున్నారు? ఇది 21st సెంచరీ బిజినెస్ అని చెప్తున్నారు కదా. వాళ్ళని క్వశ్చన్స్ అడగండి, మీకు అప్పుడు అర్థమైతే వాళ్ళకి ఏం తెలియదని. అదే నేను చెప్పేది. వాళ్ళు నాకు తెలుసు అన్నప్పుడు, తెలుసు అని మాటలో చెప్పడం వేరు. ఈ రోజు చెప్పాలంటే ఫస్ట్ మనకి ఇవన్నీ తెలిసిండాలి సార్. అదే కదా ప్రాబ్లం. మనకు అందుకే నేను చెప్పేది, బిఫోర్ ఎడ్యుకేటింగ్ పీపుల్ ఫస్ట్ లెట్స్ ఎడ్యుకేట్ అవర్ సెల్ఫ్. మీట్ ఆఫ్టర్ ద మీట్ అటెండ్ అవుతే ఇక్కడ ఉన్న లీడర్స్ ఎట్లా ఆన్సర్ చేస్తున్నారో తెలుస్తుంది. ఆ ప్రూఫ్స్ మీ దగ్గర పెట్టుకుంటే ఎవరిని అడిగినప్పుడు, నన్ను ఎవరిని వచ్చి నువ్వు 10th క్లాస్ పాస్ అయినావా, నువ్వు పాస్ అవ్వలేదు, నీకు అంత సీన్ లేదు అంటే నేను ఒక రోజంతా కూర్చొని ఆర్గ్యూ చేసిన అనుకో, టైం వేస్ట్. దాని బదులు సర్టిఫికేట్ చూపించినాను అనుకోండి, 10th లో నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, వాడు నమ్మినా నమ్మకునేది వాన్ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. ఓకే, నీకు ఈ బిజినెస్లో డబ్బులు వస్తాయా లేదా అని అనుకో, అకౌంట్ ఓపెన్ చేసి ఇన్కమ్ చూపించినాం అనుకో, 1000 రూపాయలు వచ్చినా కూడా చాలు, వస్తున్నాయి కదా. నువ్వు ఈవెన్ సర్టిఫికేట్ చూపించి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ బిజినెస్ లో ఎన్ని ప్రూఫ్స్ చూపించినా కొందరు నమ్మరు బాస్. వాళ్ళని నమ్మడం కాదు మన పని. ఆకలితో ఉన్నాడు చాలా మంది ఉన్నాడు, వాళ్ళకి హెల్ప్ చేస్తే సొల్యూషన్ వస్తుంది. ఓకే, అదే చెప్తున్నా కదా, లక్ ఈజ్ నథింగ్ బట్ ఆపర్చునిటీ మీట్స్ ప్రిపరేషన్. గైడ్ లైన్స్ సార్, ఎవరైతే ఈ క్వశ్చన్ అడిగారో వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ అండి ఇది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అదే చెప్తుంది. ఒకడు వస్తాడు, ఇద్దరిని జాయిన్ చేస్తాడు, వాళ్ళిద్దరు ఇంకో ఇద్దరిని జాయిన్ చేస్తారని చెప్పట్లేదు. ఒక కస్టమర్ ఉంటాడు, ఆ కస్టమరే డౌన్లైన్ డైరెక్టర్ అవుతాడు, వాడే మళ్ళా కస్టమర్ మళ్ళీ డౌన్లోడ్ డైరెక్టర్ అవుతాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన రిపోర్ట్ ఇది. సో అతను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్నా అయితే పెద్ద కాదు. సో ఇది చూపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి బిలీఫ్. చాలా చాలా సింపుల్ అండి. మీరు ఎంత జెన్యూన్ గా మాట్లాడతారో ఈ బిజినెస్, ఇట్స్ ఆల్ అబౌట్ ఒరిజినల్ జెన్యూన్ పీపుల్ కోసం ఈ బిజినెస్. మీరు ఏం జరుగుతుందో అదే మాట్లాడండి. స్లోగా మనలాంటి వాళ్ళు ఈ బిజినెస్ లో కనెక్ట్ అవుతారు. ఐ గాట్ యునో ఈ బిజినెస్ లో సక్సెస్ వచ్చేవాడికి అవర్ ఏమంటారు, కోచ్ విల్ బి ఫెయిల్డ్, కోచ్ మైట్ హావ్ ఫెయిల్డ్ మెనీ టైమ్స్ గ్రేటర్ దాన్ ద బిగినర్ హ్యాస్ ఈవెన్ ట్రైడ్. ఓకే, బిగినర్ ట్రై చేయడం కంటే కోచ్ ఇంకా ఎక్కువ సార్లు ఫెయిల్ అయింటాడు. ఒక కొత్త క్రికెట్ ప్లేయర్ వచ్చి క్రికెట్ ఆడడం కంటే, ఫేస్ చేసిన బాల్స్ కంటే సచిన్ టెండూల్కర్ ఎక్కువ సార్లు అవుట్ అయింటాడు. కరెక్టేనా? సో మనకు మన బిజినెస్ మీద నాలెడ్జ్, బిలీఫ్ కరెక్ట్గా ఉంటే అవతల వానికి అది ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఎవరు ఈ బిజినెస్ లో కష్టం ఫీల్ అవుతారంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ మీద నమ్మకం ఉండదు. ఎవరన్నా వచ్చి మీ మదర్ గురించి చెప్పు అంటే కాన్ఫిడెంట్ గా మాట్లాడతాం, ఫాదర్ గురించి చెప్పంటే కాన్ఫిడెంట్ గా మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళ గురించి మనకు తెలుసు. ఎవరైనా వచ్చేదని చెప్తే మనం వెంటనే నమ్మం, మనకు తెలుసు కాబట్టి మనం మాట్లాడతాం. ఇన్ ద సేమ్ వే ఈ బిజినెస్ గురించి కూడా మీరు గెలవాలి ఈ బిజినెస్ లో అనుకుంటే ఫస్ట్ ఈ బిజినెస్ గురించి టైం పెట్టి నేర్చుకోండి. నేను చాలా బిజీ సార్, పొద్దు నుంచి రాత్రి వరకు టైం ఉండదు నాకు, కానీ డబ్బులు సంపాదించాలి. జోక్, వాళ్ళని జోకర్స్ అంటారు. దిస్ బిజినెస్ ఈజ్ నాట్ ఫర్ జోకర్స్. ఈ బిజినెస్ కి మీరు రెస్పెక్ట్ ఇస్తే ఈ బిజినెస్ మీకు రెస్పెక్ట్ తో పాటు అందిస్తుంది. కొంచెం టైం పెడితే మన కేవైపీ అటెండ్ అయితే ప్రోడక్ట్ల గురించి నాలెడ్జ్ వస్తుంది. కొంచెం టైం పెట్టి మన వీడియో అటెండ్ అయితే ఈ బిజినెస్ గురించి ఒక నాలెడ్జ్ వస్తుంది. అప్లైన్ అడిగి నేను ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నా, నాకు ఏమేం కావాలంటే మొత్తం బుక్స్ చదివితే ఒక్కసారి 1 month లో యూ క్యాన్ గెట్ థియరిటికల్ నాలెడ్జ్. నేను బుక్ చదివినా నాకు అంత తెలుసు అని మాత్రం అనుకోవద్దండి. కొందరు ఉంటారు ఒక్కసారి వీడియో అటెండ్ అయితే నాకు అంత తెలుసు అంటారు. ఒక్కసారి జిమ్కి వెళ్ళి నాకు అంతా తెలుసు అన్నట్టు. ఒకసారి జిమ్కి వెళ్ళి నాకు అంతా తెలుసు, జిమ్ అంటే ఏం కాదు, డంబుల్స్ ఉంటాయి, అవి థ్రెడ్మిల్ ఉంటుంది, అదే కదా నాకు తెలుసు అంటే నేను నవ్వుతాం కదా, ఎవరైనా నవ్వుతారు కదా. ఈ బిజినెస్ కూడా ఎగ్జాక్ట్లీ ద సేమ్. ఓకే, సో ఇన్విటేషన్ ఈజ్ ఆల్ అబౌట్ జస్ట్ షేరింగ్ అబౌట్ యువర్ ప్రోడక్ట్, షేరింగ్ అబౌట్ యువర్ ఆపర్చునిటీ. చాలా సింపుల్. ఐ జస్ట్ వాంట్ టు టేక్ మచ్, ఎందుకంటే టైం ఇప్పుడు డిజిటల్లో కాబట్టి మనం 2-3 అవర్స్ సెషన్స్ తీసుకోలేకపోతున్నాం. హార్డ్లీ 1 అవర్లో క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అంతకు మించి మన మైండ్ నార్మలీ 18 minutes మాత్రమే ఒక కాన్సన్ట్రేట్ చేసి వినగలదు. అందుకే మీరు ఎప్పుడైనా చూస్తే టెడెక్స్ స్పీచ్లు
అన్ని 18 minutes ఉంటాయి, 18 to 20 minutes. బట్ ఐ అప్రిషియేట్ యూ పీపుల్ బికాస్ మన విల్ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి మనం 1 hour కూడా కూర్చొని నేర్చుకుంటాం, వింటాం. ఓకే, సో హౌ టు ఇన్వైట్ పీపుల్ ఫర్ అన్ ఆపర్చునిటీ చాలా చాలా సింపుల్ అండి. లెట్స్ సే ఐల్ కాల్ టు శరత్ అండ్ ఐల్ టాక్ టు హిమ్. దేర్ ఆర్ ఫ్యూ వేస్, త్రీ ఇంపార్టెంట్ వేస్ వెన్ యూఆర్ ఇన్వైటింగ్ యువర్ ఫ్రెండ్. డైరెక్ట్ అప్రోచ్, ఇండైరెక్ట్ అప్రోచ్, సూపర్ ఇండైరెక్ట్ అప్రోచ్ అని ఉంటుంది. ఓకే, డైరెక్ట్ అప్రోచ్ ఏంటి అంటే డైరెక్ట్లీ వెన్ యూ ఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ విత్ యువర్ ఫ్రెండ్, వెరీ క్లోజ్ ఫ్రెండ్, రోజు మనం కలుస్తుంటాం అలాంటి ఫ్రెండ్. అరే శరత్ హౌ ఆర్ యూ, మామూలుగా మనం రోజు కలిసి హౌ ఆర్ యూ అని కూడా అడగం. ఓకే, కొందరు ఉంటారు ఒక బ్లూ ప్రింట్ హౌ ఆర్ యూ అని అడిగాడని చెప్పి ఫోన్ చేసి కొత్తగా అరే హౌ ఆర్ యూ అంటే అరే వీడు ఎవడో వేరేవాడు మాట్లాడుతున్నాడు ఫోన్ పెట్టేస్తాడు. హాయ్ హౌ ఆర్ యూ అనేది ఇంగ్లీష్ లో ఉంది, మనం ఫోన్ చేసి అరే ఎలా ఉన్నవారు అనేతోడు ఏ హాయ్ హౌ ఆర్ యూ అంటే ఇది రాంగ్ నెంబర్ అని పెట్టేస్తారు. ఓకే, నార్మలీ డోంట్ యాక్ట్ ప్లీజ్. ఈ బిజినెస్ ని చాలా మంది కొత్తగా యాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. దిస్ ఇస్ డోంట్ యాక్ట్, బీ ఒరిజినల్. ఓకే, అరే శరత్ ఎలా ఉన్నావు, శరత్ రీసెంట్ గా ఐ కేమ్ టు నో అబౌట్ అన్ ఆర్గనైజేషన్, చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుందిరా ఆర్గనైజేషన్, నాకు కూడా దాని గురించి నా ఫ్రెండ్ చెప్పాడు, నాకైతే చాలా పాజిటివ్ అనిపించింది, నేను నీతో కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. అరే మనం ఈ రోజు ఈవినింగ్ 6 o'clock కలుద్దాం, నువ్వు ఇంట్లోనే ఉండు, నేను మీ ఇంటి దగ్గరకు వస్తున్నాను, లేదంటే నువ్వు మా ఇంటికి వచ్చేసి మనం ఫ్రీగా కూర్చొని మాట్లాడదాం. లేదు నాకు చెప్పు దాన్ని, అంటే జనరల్ గా అయితే క్లోజ్ ఫ్రెండ్ అయితే ఇవన్నీ కూడా ఉండే, ఉండరా బాబు నేను వస్తున్నా అని చెప్తాను మామూలుగా. ఓకే, తర్వాత ఏంట్రా చెప్పురా అన్నాడు అనుకో, అందుకే కదరా ఇంటికి వచ్చేది. నార్మల్ క్యాజువల్ లాంగ్వేజ్ ఇలానే ఉంటుంది. ఓకే, నార్మలీ ఇలా కాకుండా కొంచెం అంటే క్లోజ్ ఫ్రెండ్స్ తో డైరెక్ట్ యూ హ్యావ్ ఎన్ ఇంటరాక్షన్, గో హిట్. ఎందుకంటే మనకు ఫస్ట్ ఫేజ్ రీటైలింగ్, సెకండ్ ఫేజ్ రిక్రూటింగ్ లోకి వెళ్తాం. ఫస్ట్ ఫేజ్ వీ విల్ టాక్ ఓన్లీ క్లోజ్ ఫ్రెండ్స్ కి డైరెక్ట్ మనం ఆపర్చునిటీ హిట్ చేస్తాం, ఎందుకంటే దే ఆర్ వెరీ క్లోజ్ టు అస్. ఈవెన్ మనం ఒక డ్రెస్ కొనుక్కున్నా వాళ్ళకి చెప్తుంటాం కదా, అలాంటి క్లోజ్ ఫ్రెండ్స్. శరత్ నేను ఒక ఆర్గనైజేషన్ గురించి తెలుసుకున్నా రీసెంట్లీ, నా ఫ్రెండ్ చెప్పాడు, నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఇవన్నీ కూడా చెప్పాం. శరత్ ఎక్కడ ఉన్నావు, ఇంట్లోనే ఉన్నావా, నేను వస్తున్నా, నీతో మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. ఇంతకు మించి మాట్లాడడం నార్మల్ అయితే. మన పక్కింటి మన వీధిలో మన ఫ్రెండ్స్ ఉంటారు కదా మన ఊర్లో, వెళ్ళి స్ట్రైట్ గా వాళ్ళ ఇంట్లో కూర్చుంటాం, తలిపేస్తాం, కూర్చొని అరే ఒక్క నిమిషం ఆగు, నాతో పాటు అక్కడ ఐ యూనిట్ టు ఇంటరాక్ట్, యూనో ఐ హ్యావ్ మై నాతో పాటు ఇంకొక ఫ్రెండ్ వచ్చాడు, నా ఫ్రెండ్, తను ఈ బిజినెస్ లో సీనియర్. సో తనని నేను ఎందుకు తీసుకొచ్చానంటే నాకంటే ఎక్కువ క్లారిటీ తనకుంది, సో నువ్వు అడిగే ప్రతి క్వశ్చన్ కి మేము ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి దెన్ ట్రై పార్టీ మీట్, కూర్చోబెట్టి ప్రజెంటేషన్ ఇవ్వండి ఆఫ్లైన్ లో. ఎందుకంటే యూ కెన్ స్టార్ట్ ఆఫ్లైన్. మనము ఈరోజు ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలకి చిన్న చిన్న పనులన్నిటికీ తిరుగుతున్నారు ఆఫ్లైన్ లో, ఏం ఇప్పుడు ఆన్లైన్ లోనే ఏం లేదు, ఆఫ్లైన్ లో తిరుగుతున్నారు. అలాంటప్పుడు మీ అప్లైన్ స్టార్ టు 15 స్టార్ ఉంటే, మీరే ప్రజెంటేషన్ ఇవ్వగలిగే కాన్ఫిడెన్స్ మీకుంటే వెళ్ళి మాట్లాడండి, నో ప్రాబ్లం. ఓకే, సమ్ టైమ్స్ వాళ్ళకి అర్థం అవ్వకపోతే, అదే మీ అప్లైన్ ఉంటే వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్కి వీళ్ళు బెటర్గా ఆన్సర్ చేస్తారు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చేయకూడని పనులు చాలా ఇంపార్టెంట్. చేసే పనుల కంటే చేయకూడని పనులు. మన అప్లైన్, మన ఫ్రెండ్ ఎవరైతే బిజినెస్ లో సీనియర్ మనని ఇంట్రడ్యూస్ చేశాడో, అరే వీడు శరత్ ఖాళీగా ఉంటాడు, ఒక చూడు శరత్ ప్లాన్ ఇవ్వరా అని చెప్పి నువ్వు ఫోన్ పట్టుకొని గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళొద్దు. మేక్ సమ్ టైం. యాక్చువల్లీ ఈరోజు ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, దిస్ యాక్చువల్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఐఎమ్ థింకింగ్ అబౌట్ ద టైం. ఓకే, we can continue. What I feel is, can we continue it tomorrow? ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు డంప్ ఆల్ ద థింగ్స్ అట్ ఎ టైమ్, బికాస్ ఎందుకు నేను ఈరోజు స్కిల్ సెట్ ఇంపార్టెంట్ బట్ మైండ్ సెట్ ఇంపార్టెంట్ కాబట్టి చాలా సబ్జెక్ట్ మైండ్ సెట్ గురించి మాట్లాడాను. స్కిల్స్ గురించి చాలా చాలా నేర్చుకునేది ఉంది, స్పెషల్లీ ఆన్ డోంట్స్ గురించి చాలా క్లియర్గా చెప్పాలి. ఏం చేయకూడదో తెలిస్తే ఏం చేయడం చాలా ఈజీ. ఈరోజు మనం ప్రాస్పెక్టింగ్ గురించి తెలుసుకున్నాం, దాని తర్వాత రేపు ఇంకా క్లియర్ లిస్ట్ బిల్డింగ్, ప్రాస్పెక్టింగ్ గురించి మనం తెలుసుకున్నాం. రేపు ఇంకా క్లియర్గా ఇన్విటేషన్, ఫాలో అప్, క్లోజింగ్ అండ్ గెటింగ్ స్టార్టెడ్ అండ్ ప్రమోటింగ్ ఈవెంట్స్ గురించి మాట్లాడదాం. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్? రేపు ఈవినింగ్ ఇదే టైంకి 8 o'clock ఆర్ యూ ఫ్రీ ఆర్ యు ఆర్ కాస్ట్లీ? రేపు క్లోజింగ్ కదా, ఇంకా ఎక్కువ బిజీగా ఉంటారు. సో రేపు ఈవినింగ్ 6 o'clock, ఈజ్ ఇట్ ఓకే? 8 o'clock is fine, sir. 8 o'clock is fine. So రేపు ఈవినింగ్ 8 o'clock the same time we will meet and discuss more things ఇంకా డీటెయిల్డ్ గా. అండ్ మీన్ వైల్ ఐ వాంట్ ఎవ్రీబడి, మన యూట్యూబ్ ఛానల్లోకి మీరు వెళ్తే, కెన్ ఎనీబడి షేర్ యూట్యూబ్ ఛానల్ ప్రేమ్ కుమార్ సర్స్ వీడియో, ప్రేమ్ కుమార్ సర్ ఛానల్? Yes, sir. Because
నేను చెప్పమంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు మీతో మొత్తం డిస్కస్ చేసే ఇంట్రెస్ట్ నాకుంది, అంత ప్యాషన్ నాకుంది. కానీ మనం ఎన్ని వంటలు చేయగలిగినా కడుపు అంతే ఉంటే ఎక్కువ ఫుడ్ యూనో నింపలేం కదా. సో ఐ డోంట్ వాంట్ టు డంప్. ఐఎమ్ ఎక్సైటెడ్ యాక్చువల్లీ. ఇక్కడ మీరు చూడొచ్చు మన యూట్యూబ్ ఛానల్లో ప్రేమ్ కుమార్ సార్ ఛానల్, ప్రేమ్ కుమార్ ఇండస్ట్రీ అని కొడితే మీకు ఛానల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో వీడియోస్కి వెళ్తే ఇక్కడ మీరు కింద 18 గోల్డెన్ స్టెప్స్ దగ్గర నుంచి, అంటే బేసిక్స్, ఈ బిజినెస్ లో అవసరమైన బేసిక్ స్కిల్స్, ఇవన్నీ స్కిల్స్ అండ్ టెక్నిక్స్ ఉన్నాయండి. ఇంక్లూడింగ్ లిస్ట్ బిల్డింగ్, ప్రాస్పెక్టింగ్, got connected with today's subject. Almost 1 hour count తగ్గకోకుండా అటెండ్ అయ్యారు. I really liked it. ఎస్, ఈ రోజు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మిమ్మల్ని మీరు చాలా చాలా పెద్ద ఇండస్ట్రీలో ఉన్నారు, చాలా మంచి కంపెనీలో ఉన్నారు, సక్సెస్ గ్యారంటీడ్ ఇండస్ట్రీలో ఉన్నారు. మీ థాట్స్, మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం టైం ఇవ్వండి. రోజు రాత్రి పడుకునే ముందు ఒక అర్ధగంట పగటి కలలు కనండి. రోజు పొద్దున్న లేసి కళ్ళు తెరిచి ఒక అర్ధగంట పగటి కలలు కనండి. నా దగ్గర బెస్ట్ ఆపర్చునిటీ, నేను ఏం చేయగలను ఈ ఆపర్చునిటీతో అని యు స్టార్ట్ డ్రీమింగ్. ఓకే, హౌ అనే పార్ట్ ఇక్కడ నేర్పిస్తారు. డోంట్ వరీ అబౌట్ హౌ. సార్ ఎలా 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 ఈ క్వశ్చన్ మీకు ఎప్పుడు రన్ అవుతుంది. ఇప్పటికీ నా మైండ్లో ఒక క్వశ్చన్, సార్ ఎలా పర్మనెంట్ సీలింగ్ కొట్టాలి, ఎలా బ్లాక్ డైమండ్ అవ్వాలి, ఎలా డైమండ్ అవ్వాలి, ఎలా క్రౌన్ బ్లాక్ అవ్వాలి. ఈ రోజు ప్రేమ్ సార్ కూడా మైండ్లో రన్, హౌ టు బికమ్ రాయల్ డైమండ్, హౌ టు బికమ్ క్రౌన్ బ్లాక్ డైమండ్ అని చెప్పి తన మైండ్లో కూడా రన్ అవుతుంది. కంపెనీ కూడా హౌ టు మేక్ 1000 డైమండ్స్ అని చెప్పి ఒక విజన్తో ఉంటుంది. హౌ అనేది ఎప్పుడు ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. హౌకి ఎండ్ ఉండదు. అది ఆకలి చచ్చిపోతే ఎండ్ ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ ఎ గ్రోయింగ్ పర్సన్, ఇఫ్ యు ఆర్ having hunger to grow, there is no end for how. But why, very very clear. బిజినెస్ లో సక్సెస్ అయ్యే వాళ్ళ ప్రతి ఒక్కరికి వై చాలా క్లియర్ ఉంటుంది. సో ఈరోజు కొంచెం మీకు మీరు టైం పెట్టి వై గురించి కొంచెం రాసుకోండి, మీ బుక్ లో, డైరీస్ లో రాసుకోండి. ఓకే, రేపు మళ్ళీ మనం స్కిల్ పార్ట్ గురించి మాట్లాడేటప్పుడు యూ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ విల్, దెన్ స్కిల్ ఈజ్ వెరీ ఈజీ. అండ్ సార్ నేను 2 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యాము ఇవి, ఈ రోజు రేపు నాకు అంతా వచ్చని మాత్రం అనుకుంటే నేనే అంత నేర్పలేదు మీకు. ఫస్ట్ నాకే అంత తెలియదు. నేనే కొంత నేర్చుకొని ఏదో మీకు ట్రై చేస్తున్నాను నేర్పడానికి. ఓకే, మీరు 2 ట్రైనింగ్ ప్రోగ్రామ్లు అటెండ్ నాకు అంత తెలుసు అనుకుంటే మాత్రం ఎవడేం చేయలేడు. ఓకే, ఈ బిజినెస్ లో పర్మనెంట్ సీలింగ్ వస్తే వాళ్ళకి అట్లీస్ట్ కొంచెం వచ్చినట్టు, అప్పుడు కొంచెం వచ్చినట్టు. ఓకే, సో డోంట్ క్లోజ్ యువర్ మైండ్, హ్యావ్ ఆల్వేస్ ఎ లెర్నింగ్ యాటిట్యూడ్. సో లెట్ us మీట్ అగైన్ టుమారో విత్ ఎ ఫ్రెష్ సెషన్. కమ్ ఫుల్ ఎనర్జీ, ఫుల్ ఎక్సైటెడ్ తో రండి. సో దట్ 1 hour లో నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక ½ hour అలా అటు ఇటు అయినా కూడా ఐ డోంట్ వాంట్ టు ఫీల్ యూ దట్ అరే మా వాళ్ళు ఆకలితో ఉన్నారు, లేదంటే పాపం పొద్దు నుంచి జాబ్కి వెళ్ళి అలసిపోయి ఉన్నారు, ఇలాంటి థాట్స్ నా మైండ్లో వస్తున్నప్పుడు నేను 100% ఇవ్వడం కొంచెం కష్టమవుతుంది. ఓకే, సో వచ్చే ముందే ప్రిపేర్ అవ్వండి. రేపు 1 hour ఫుల్ ఫోకస్తో వచ్చేటట్టు. ఓకే, సో ఈరోజు మీకు బాగా నచ్చిన పాయింట్స్, ఎనీబడి వాంట్ టు షేర్ just 5 minutes, we will wind up the session. Anybody want to share any points you really liked, or you can put it in the chat box. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం, కొత్త వాళ్ళు. If anyone want to share, they can keep a message in the chat box so that we can unmute them. Yes, definitely. సార్ నాకు ఈ పాయింట్ నచ్చింది. ఎందుకంటే ఈవెన్ క్రికెట్ ఆడే వాళ్ళకి, ఈవెన్ ద గ్రేటెస్ట్ ప్లేయర్ వాళ్ళకి క్లాప్స్ కొడితే ఎంకరేజ్మెంట్ వస్తుంది. బాగా ఈ పాయింట్ నాకు నచ్చింది అంటే నాకు కూడా ఎనర్జీ వస్తుంది రేపు ఇంకా బాగా మాట్లాడడానికి. బికాస్ ఈవెన్ ఫర్ మీ, కెన్ వి యాడ్ హిమ్? ఎవరండి? యా, యూ కెన్ పుట్ హిమ్ ఇన్ స్పాట్లైట్, యాడ్ స్పాట్లైట్. మీకు నచ్చిన పాయింట్స్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్, ఆర్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైజ్ అ హ్యాండ్. yes, yeah, good evening everyone. very good evening Gopal. Yeah, so నాకు ఈ రోజు నచ్చిన ఒక పాయింట్ ఏంటంటే స్ట్రాంగ్ గా గాడ్ ఇన్ మైండ్, ఫ్యామిలీ ఇన్ హార్ట్, ప్రొడక్ట్ ఇన్ హ్యాండ్, ఇన్వెస్ట్ ఇన్ హ్యాండ్. ఇన్వెస్ట్ ఇన్ మై హ్యాండ్. ఎస్, ఆ పాయింట్ ఒకటి నాకు చాలా బాగా నచ్చింది ఈ రోజు.
సో ఇప్పటివరకు అయితే ఓన్లీ ప్రొడక్టే పట్టుకొని వెళ్తున్నా అనే ఆలోచన తెలినాం. బట్ ఫ్యామిలీ ఒక హార్ట్ లో ఉండాలి అండ్ దానికన్నా ముందు గాడ్ మైండ్ లో ఉండాలి. సో ఇవన్నీ ఒక సైకిల్ ప్రాసెస్ లో జరిగితేనే విల్ బి స్ట్రాంగ్ అని చెప్పేసి ఈరోజు స్ట్రాంగ్ గా ఒకటి అనిపించింది నాకు అదొకటి. అండ్ ఎస్డబ్ల్యూ అగైన్ నేను ఆల్రెడీ విన్నాను, బట్ అగైన్ మళ్ళీ నాకు రీలెర్న్ అయింది ఈ రోజు ఇది ఎస్డబ్ల్యూ అన్నది. సో గివ్ అప్ ఇవ్వకుండా అగైన్ సమ్వన్ ఈస్ వెయిటింగ్ ఫర్ అస్ అని. కరెక్ట్. వాళ్ళకే ఆ మైండ్ ఎప్పుడు త్రికరణ శుద్ధితో పనిచేస్తారు అనమాట. అంటే వాళ్ళు మాట్లాడే ఆలోచన, వాళ్ళు ఆలోచించే ఆలోచన, మాట్లాడే మాట, చేసే పని సేమ్ ఉండాలి అంటే దట్ షుడ్ బి అలైన్డ్. రిజల్ట్ సక్సెస్ గ్యారంటీ వస్తుంది. చాలా మంది ఎక్స్టర్నల్ సక్సెస్ గురించి చూస్తారు. అవర్ ఎక్స్టర్నల్ సక్సెస్ ఇస్ జస్ట్ అన్ ఇంటర్నల్ చేంజ్. ఇంటర్నల్ చేంజ్కి వచ్చే రిఫ్లెక్షనే ఎక్స్టర్నల్ సక్సెస్. అందుకే ప్రేమ్ సార్ ఎప్పుడు చెప్తాడు, యువర్ సక్సెస్ విల్ నెవర్ బి బిగ్గర్ దాన్ యువర్ పర్సనాలిటీ. యువర్ సక్సెస్ విల్ నెవర్ బి బిగ్గర్ దాన్ యువర్ పర్సనాలిటీ. నీ సక్సెస్ ఇంతే ఉందంటే నీ పర్సనాలిటీ ఇంతే ఉంది. నీ పర్సనాలిటీ పెంచితే నీ సక్సెస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో చేంజ్ ఇంటర్నల్గా వస్తుంది, ఎక్స్టర్నల్గా బయట జనాలకు కనపడతాయి ఆఫ్టర్ సమ్ టైం. అంటారు కదా, ఫ్రూట్స్ కనపడతాయి, రూట్స్ కనపడవు. రూట్స్ ఎంత డీప్ ఉంటే ఫ్రూట్స్ అంత బాగా అవుతాయి. రూట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే హార్ట్, బ్రెయిన్, గాడ్ ఉండాలి, హార్ట్ లో ఫ్యామిలీ ఉండాలి, అప్పుడు ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంటుంది. Sir, we have another person who wanted to share, sir. Can I add in spotlight? Thank you, Gopal. Durga Krishna from Hyderabad. Yes. Durga Krishna from Hyderabad, yes. You can speak. I think your voice is not. Your voice is not audible, sir. Please remove your headset and speak. Headset jack ni తీసి మాట్లాడండి. Okay, I think some problem. Voice is not audible. No problem. I appreciate your efforts. You can put your message in the chat box. అండ్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ పార్టిసిపేషన్ అండి. చాలా మంది పార్టిసిపేట్ చేయడానికి కష్టంగా ఫీల్ అవుతారు. ఎక్కడ పార్టిసిపేట్ చేయాలన్నా నాకెందుకులే. చిన్నప్పుడు స్కూల్లో స్టేజ్ ఎక్కమంటే నాకెందుకులే అనుకుంటారు. ఎక్కడైనా మాట్లాడాలంటే నాకెందుకులే అనుకుంటారు. ఓకే, మనం స్టేజ్ ఎక్కినా అంటారు, స్టేజ్ ఎక్కకున్నా అంటారు. ఫస్ట్ ర్యాంక్ వస్తే వీడు కాపీ కొట్టి పాస్ అయినాడు అంటాడు. ఫస్ట్ ర్యాంక్ రాకుండా ఫెయిల్ అయితే వీడికి కాపీ కొట్టడం కూడా రాదురా అంటారు. వీడు లవ్ మ్యారేజ్ చేసుకుంటే వీడు లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు అంటాడు. వీడికి లవ్ కూడా వేయడం చేత కాదురా అంటారు. మీరు ఏం చేసినా అనేవాళ్ళు అంటుంటారు, కానీ మీరు చేస్తే అనే వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేయండి. సో మీరు ఏదైనా చెప్పాలి, మాట్లాడాలనుకుంటే టేక్ దట్ ఛాన్స్, గ్రాబ్ దట్ ఆపర్చునిటీ. Rohit, give a last chance for one person, sir, so that yes, Rohit want to answer. Yes, I am unmuting him. Yes, ఎందుకంటే మనం బతుకునడానికి సైన్ ఏంటి అంటే మనం ఎక్కడైనా పార్టిసిపేట్ చేస్తున్నప్పుడే, మనం చెయ్యి, కాలు, మాటలు నడుస్తుంటేనే మనం బతుకున్నామని ఒక మెసేజ్. సైలెంట్ గా ఉంటే అది ఇట్స్ నాట్ ఎ సైన్ ఆఫ్ లైఫ్. Sir, hi, Yes, sir. Rohit from Hyderabad. Where are you joining the call from? From Nellore, sir, right now. Okay, Rohit, please tell me. ఈ రోజు నాకు నచ్చిన బెస్ట్ పాయింట్, ఇప్పుడు దాకా నేను ఎప్పుడు వినని పాయింట్, ఐ డోంట్ టేక్ ఎనీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఫ్రమ్ ద పర్సన్ హూ డిడ్ నాట్ కన్స్ట్రక్ట్ ఎనీథింగ్ టిల్ నౌ. దిస్ ఇస్ ద బెస్ట్ పాయింట్ టిల్ నౌ ఐ లెర్న్డ్. Yes. అంటే ఫ్రమ్ విచ్ పర్సన్ వీఆర్ టేకింగ్ సజెషన్స్ అండ్ అడ్వైజెస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఏమి అచీవ్ చేయని వాడి దగ్గరికి వెళ్ళి ఈ బిజినెస్ గురించి డిస్కస్ చేసి వాడి దగ్గర నుంచి మనం ఏదో నేర్చుకోవాలనుకోవడం చాలా పెద్ద రాంగ్. సో దట్ ఈస్ ద వెరీ బెస్ట్ పాయింట్ విచ్ ఐ లెర్న్డ్. ఈ ప్రాబ్లం ఎక్కడ అంటే మనకి బాగా ఎమోషనల్లీ దగ్గర ఉన్న వాళ్ళు, మన ఫ్రెండ్ సర్కిల్, వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు, వాళ్ళు సలహాలు ఇచ్చేటప్పుడు, మన మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్ సలహాలు ఇస్తుంటారు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఇంటెన్షన్ కరెక్టే, ఇష్టంతోనే చెప్తారు, కానీ ఏమంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే, ఎంత ప్రేమ ఉన్నా మ్యాథ్స్ టీచింగ్ చేయలేరు కదా, ఎంత ప్రేమ ఉన్నా వచ్చి వేరే సబ్జెక్ట్ నేర్పలేరు కదా. సో ఐ రెస్పెక్ట్ దెమ్, ఐ లవ్ దెమ్, బట్ ఐ కాంట్ టేక్ అడ్వైస్ ఫ్రమ్ దెమ్ బికాస్ దే ఆర్ నాట్ రైట్ పీపుల్ టు టేక్ అడ్వైస్. దట్స్ ఇట్. బట్ ఐ స్టిల్ రెస్పెక్ట్. ఆ లవ్, రెస్పెక్ట్ ఉండాలి, బట్ సమ్ టైమ్స్ యూ షుడ్ నాట్ టేక్ అడ్వైస్ ఫ్రమ్ దెమ్. అది ఆ క్లారిటీ మెయింటైన్ చేయగలిగితే లైఫ్ ఈజీ అవుతుంది. Anything else, Rohit? That's it? No, sir. That is the only point. Best point. Yes. That's baga nachina point. Wow, thank you very much. We have other two people, sir. Mahesh, Star 250 and Lokesh. Yes. ఎవరన్నా మిగతా వాళ్ళు if we feel, because
some people, I know a lot of family is involved, family people. In case Actually, we can ask people to keep in groups, sir. అంటే వాళ్ళు ఏం నేర్చుకున్నారు గ్రూప్స్ లో పెట్టారంటే definitely others can also understand. Yes, మళ్ళీ రేపు మీటింగ్ లో డెఫినెట్లీ వి విల్ కమ్ విత్ లాట్ ఆఫ్ పాయింట్స్ అండ్ ఎనర్జీ. చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మాట్లాడదాం రేపు కూడా. అండ్ సండే ఆల్సో వీఆర్ మీటింగ్ అగైన్ ఆన్ కంప్లీట్ లైఫ్ ప్రెజెంటేషన్. లైఫ్ ప్లాన్ డిస్కస్ చేయబోతాను నేను ఆ రోజు. మై లైఫ్ ప్లాన్. ఓకే, ఎస్, హూ ఇస్ కమింగ్? మహేష్. యా, Mahesh, please. Mahesh, from where are you joining the call from? Mahesh, please speak. Your voice is not clear. Mahesh, start to 50 మీరే సార్ మాట్లాడండి. Mahesh, you are in spotlight. I think some technical issue. Okay. Chalo. Last person, we will go with the last person and we will wind up today's session. We have Lokesh. Yeah. Lokesh, where are you joining? ఎక్కడ నుంచి? చెంగారెడ్డిగూడెం. చెంగారెడ్డిగూడెం. ఓకే, ప్లీజ్. ఎస్ సార్. సో ఈ రోజు నేను ఈ మీట్ నుంచి నేర్చుకున్న పాయింట్ ఏంటి అంటే సార్, నాకు బాగా నచ్చిన పాయింట్ లక్ అంటే మనం ఆపర్చునిటీ మనం ప్రిపేర్డ్ ఉన్నప్పుడు మనల్ని మీట్ అయ్యేది లక్. చాలా మంది ఏమనుకుంటారంటే వాడేదో ఫ్లూక్ లో అయిపోయినాడు, లక్ తో అయిపోయినాడు అనుకుంటారు. బట్ చాలా మందికి ఆ ప్రిపరేషన్ అండ్ ఆ జర్నీ తెలీదు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే స్మాల్ థింగ్స్ డూయింగ్ రిపీటెడ్లీ. అంటే చిన్న చిన్న థింగ్స్. మనం వీడియో ఆల్రెడీ అటెండ్ అయినాం కదా, ఎవ్రీ వీక్ ఏమో అటెండ్ అవుతాం. బట్ మన మైండ్ ఉన్న స్టేట్ని బట్టి మనం నేర్చుకునే పాయింట్స్ అనేవి మారుతుంటాయి. నాకు వీడియోలో ఒక పాయింట్ నచ్చుతుంది, నెక్స్ట్ వీడియోలో ఇంకొక పాయింట్ నా స్టేట్ ఆఫ్ మైండ్ కి టచ్ అవుతుంది. అంటే డూయింగ్ థింగ్స్ రిపీటెడ్లీ, స్మాల్ థింగ్స్ అయినా సరే రిపీటెడ్ గా చేయడం వల్లే మనకు సక్సెస్ వస్తుంది. Exactly. Repeatedly for a longer period of time. Yes, ఈవెన్ శివకిరా కూడా ఒక పాయింట్ చెప్తారు, విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. కరెక్ట్. అలాగే సక్సెస్ వస్తుంది. ఎస్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే మన లైఫ్ లో, when you really start respecting your profession, when you find happiness, success and purpose in the work what you are doing, that is equal to God. నువ్వు చేసే పనిలో పర్పస్, హ్యాపీనెస్ అండ్ సక్సెస్ నువ్వు చూడగలిగితే ఆ పని నీకు దేవునితో సమానం. ఓకే, సో మై వర్క్ ఈస్ మై గాడ్, మై వర్క్ ఈస్ ఐ వర్షిప్ మై గాడ్, మై వర్క్. సో ఆ ఫీలింగ్ ఎవ్రీ డే ఐఎమ్ హ్యావింగ్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై ప్రొఫెషన్. ఆ ఫీలింగ్ ఎవరికైతే ఉందో, ప్రౌడ్ గా నన్ను ఎవరైనా ఏమైనా అడిగితే, రేపు పొద్దున డైమండ్ అయిన తర్వాత అర్జున్ వీరా డైమండ్ ఇన్ ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటర్ పెద్దగా రాపిస్తా ఇంటి బయట. ఓకే, ఒక బ్లాక్ డైమండ్ అయిన తర్వాత అర్జున్ వీరా బ్లాక్ డైమండ్ అంబాసిడర్, నెట్వర్క్ మార్కెటర్. ప్రొఫెషన్ ఏంటంటే నెట్వర్క్ మార్కెట్, ఎంబీఏ, డాక్టర్ అని చెప్పి ఎట్లా రాసుకుంటారో, నెట్వర్క్ మార్కెటర్ ఒక ప్రొఫెషన్ చాలా గర్వంగా చూపించుకోగలగాలి. రేపు పొద్దున ఎవరైనా నెట్వర్క్ మార్కెటర్ అవ్వాలంటే మా వీధిలో ఒక నెట్వర్క్ మార్కెటర్ ఉన్నాడు అని చెప్పి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని, ఫాదర్ వెళ్ళి ఒక 50 years ఏజ్ ఉన్న ఫాదర్ వెళ్ళి ఒక 18 years వాళ్ళ కొడుకుని తీసుకెళ్లి మావాడు కూడా నెట్వర్క్ మార్కెటర్ అవ్వాలనుకుంటున్నా అండి, మీరు కోచింగ్ ఇవ్వండి అని చెప్పి తీసుకొచ్చి జాయిన్ చేయాలి. అలాంటి రోజు రావాలి. అందుకోసమే కష్టపడేది. నెట్వర్క్ మార్కెటింగ్ అంత రెస్పెక్ట్ రావాలి. చాలా మందికి అది తెలియక నెట్వర్క్ మార్కెటింగ్ అదేంటి, అట్లాంటి కూడా ఒకటి ఉందా, అది వేస్ట్, ఇలాంటి మాటలు మాట్లాడే అందరికీ నేను వాళ్ళ పర్సనల్ గా రివెంజ్ తీర్చుకోవాలనుకోవట్లేదు. మ్యాసివ్ సక్సెస్ ఇస్ ద బిగ్గెస్ట్ రివెంజ్. ఆన్సర్ తో ఒకటి చెప్పాలనుకుంటారు వాళ్ళందరూ. ఆ ప్రొఫెషన్ చాలా గ్రేట్ ప్రొఫెషన్, సూపర్ ప్రొఫెషన్, కానీ చాలా కష్టపడాలి, అంత ఈజీ కాదు. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ అంటే చెప్తారు కదా, చాలా గ్రేట్, చాలా కష్టం, ఈజీ కాదు, చాలా టాలెంట్ ఉండాలి అని చెప్తారు కదా. అట్లనే ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్ చాలా గ్రేట్, చాలా టాలెంట్ ఉండాలి, కానీ నేర్చుకుంటే వస్తుంది. నా ఫ్రెండ్ దగ్గరకు తీసుకెళ్తా, నాకు తెలిసిన అతను ఉన్నాడు, వాళ్ళ దగ్గర కోచింగ్ ఇప్పిస్తా అని చెప్పి. అలాంటి ప్రొఫెషన్ గా మనమే చేతిలో మార్చుతుంది. అది ఎక్కువ టైం లేదు. నెక్స్ట్ 4 years వీఆర్ ఆన్ దట్ మిషన్. 1000 days ప్రాజెక్ట్ 1K, 1000 diamonds by 2024. Guys, I'm happy to speak with all of you and spend quality time with you, and I appreciate your efforts spending time. You are putting one hour of life with me, and I have spent 1 hour of my life with you. So let's meet tomorrow again with a lot of energy and excitement. Thank you so much, sir. Thank you so much for your wonderful time. Actually, first మీకు థ్యాంక్స్ చెప్పాలి, మీరు టైం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాలి మాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఎస్ సార్, చాలా సింపుల్ విషయాలు, చాలా నార్మల్ విషయాలు చాలా సింప్లిఫైడ్ వేలో చాలా అర్థమయ్యే విధంగా చెప్పినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఎస్, టుమారో మార్నింగ్ 11 AM we have an Insta live talk with Ruby executive.
So we have an Insta live of our brand new Ruby executive, Mr. Manoj Nathan from Karnool. So please join the Insta live tomorrow morning sharp 11 a.m. And follow the page to get updates tomorrow. yes. And also like session your continuation tomorrow night 8 a.m. sharp we will join, and tomorrow also is going to be an exciting session. So good night everyone, have a good sleep